లూకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం ధ్యానిద్దాం. ఈ లేఖన భాగం అన్నది పలు సందర్భాల్లో మనం చదువుకున్నదే. సువార్తలు మనకి బాగా పరిచయం. అయితే ఈ 13 వచనాల లేఖన భాగం ఏంటి అంటే, ఏదెన్ తోటలో మొదటి జంటని శోధించినటువంటి అపవాది. అది కథ కాదు, నిజం. చాలామంది ఏదైనా తోటలో జరిగినటువంటి దాన్ని కథ అనుకుంటారు, లేదా అది మనకు సంబంధం లేనిది అనుకుంటారు, అది మా దాకా రాదు అనుకుంటారు, అది అయిపోయిందేమో అనుకుంటారు. కానీ ఈ 13 వచనాల్లో ఏం చెప్పబడుతుందంటే, ఏదైనా తోటలో ఆదాము హవ్వల్ని అపవాది శోధించింది అన్నది ఎంత నిజము అంటే, అది చివరికి ఆదాము వరసలో వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా వదిలిపెట్టలేదు. యేసు ప్రభుని కూడా వదిలిపెట్టలేదు అంటే మనల్ని పొరపాటును కూడా వదిలిపెట్టదు. ఆదాము మొదలుకొని ప్రతి మానవుడు దాని శోధనలో పడాల్సిందే, దాని శోధనని ఎదుర్కోవాల్సిందే. నాకు కాదు, నా దగ్గరికి రాదు అనేటువంటి వ్యక్తి లేడు ఈ భూమి మీద. యేసు ప్రభుకే తప్పకపోతే మనకు తప్పుతుందా? తప్పదు. శోధన అనేది నిజం, అది ఊహ కాదు, నిజం. ప్రతి మానవుడికి శోధన ఉంటుంది. అయితే ఎవరిని శోధిస్తుంది అది? ఎందుకు శోధిస్తుంది అది? అసలు శోధన అంటే ఏంటి అన్నది మనం ఆలోచించాలి. ఆ శోధనకి పరిష్కారం ఏంటి అన్నది ఆలోచించాలి. మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, ఈ లూకాసు సువార్తలో కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాది చేత శోధించబడుతున్నప్పుడు ఆయన పక్కన ఇంకెవరు లేరు దాన్ని చూడడానికి. ఆయన శోధించబడుతున్నాడు అని ఎవరికి తెలియదు. ఆయనకు ఒక్కడికి తప్ప ఇంకెవరికి తెలియదు ఆ విషయం. ఆయనకు ఒక్కడికే తెలిసిన ఆ విషయం మత్తయికి ఎలా తెలిసింది, మార్కుకి ఎలా తెలిసింది, లూకా గారికి ఎలా తెలిసింది అంటే, సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు కాబట్టి. యేసు ప్రభు ఎందుకు చెప్పాడు అంటే, అది తాను ఒక్కడే అనుభవించినా అది అందరికీ సంభవిస్తుంది కాబట్టి, వారి కలములో నుంచి యావత్తు ప్రపంచానికి ఆ సత్యం తెలియాలి కాబట్టి. క్రీస్తే స్వయంగా చెప్పాడు అంటే నేను శోధించబడ్డాను అని, అది మనం సిగ్గుపడాల్సిన విషయం కాదు. మనం ఏ విధానంలో ఉంటామంటే, నేను చాలా పర్ఫెక్ట్ ఉన్నాను, నేను పరిశుద్ధుని, శోధన నేనా, చిచ్చి అనేటట్టుగా ఉంటాం. అవునా? ఒకవేళ మనం ఎవరితోనైనా, ఉదాహరణ నేనే, బ్రదర్ నేను పలానా విషయంలో శోధించబడుతున్నాను అన్నాను అనుకో, అన్నతోనే, మీ పేరేం పేరన్నా, డేనియల్ అన్న అనుకుంటాడు, అదేంటి జానపాలన్న మంచి స్పీకర్ కదా, పాస్టర్ కదా, ఆయన కూడా శోధించబడతాడా, ఏదో తేడా ఉంది, ఎందుకు ఆ ఛాన్స్ ఇవ్వాలి? నేను కొంచెం పర్ఫెక్ట్గా బిహేవ్ చేస్తే సరిపోద్ది, అంతేనా? నాకేం శోధన లేదు, నేను చాలా మంచివాడిని, నేను ఉత్తముడిని, నీతివంతుడిని, నేనా ఎలా కనపడుతున్నాను, నీకు ఎలా కనపడుతున్నాను నేను మీకు అనేటట్టుగా కనపడితే సరిపోయింది, అంతే కదా? శోధనని దాచిపెట్టాల్సిన అవసరం లేదు, అది సిగ్గుపడే విషయం కాదు. ఒకవేళ రోగాన్ని దాచిపెట్టుకున్నా పర్లేదేమో, కానీ శోధనని దాచిపెట్టద్దు. క్రీస్తే తాను శోధించబడిన విషయాన్ని దాచిపెట్టలేదు ఆయన. ఇదిగో ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి వ్రాయించాడు. ఇది రియాలిటీ, అబద్ధం కాదు, ఇది నిజం. ఇది శోధన అనేది నిజం. ప్రతి వ్యక్తి ఏదో ఒక దశలో, ఏదో ఒక సందర్భంలో శోధించబడాల్సిందే, దాని పరీక్షకు లోను కావాల్సిందే, దాన్ని ఎదుర్కోవాల్సిందే. క్రీస్తుకి తప్పలేదు అంటే మనకు అస్సలు తప్పదు, క్రీస్తుకే. అయితే అపవాది అందరిని శోధిస్తాడా అని అంటే కాదు, అందరిని శోధించడా అపవాది. మనం ఏంటంటే చిన్న జలుబు చేసినా సరే అపవాది శోధిస్తుంది అనుకుంటాం. అబ్బే అంత ఏమంటారు, అందరిని శోధించడు వాడు.
వాడు శోధించాలి అంటే మనకు ఒక స్టాండర్డ్ ఉండాలి. ఉత్తుతిన శోధించడాడు. ఉదాహరణ మనం చర్చికి వెళ్ళాలని బయలుదేరామనుకో, వెంటనే వర్షం పడింది అనుకో, అపవాది శోధిస్తున్నాడు. అలాంటి చిన్న చిన్న విషయాలు శోధించడాడు. వర్షం పడితే గోడికేసుకొని పోవచ్చు, దాంట్లో పెద్ద విశేషం ఉండదు. పోనీ ఆదివారం మిస్ అయిపోయింది, వచ్చే ఆదివారం పోతావు కదా, నేను పర్మనెంట్గా దూరం కావట్లేదు కదా. అంటే మనం అపవాదిని చిన్న చిన్న వాటికి ముడి పెట్టుకున్నాం. ఏంటోనండి, భార్య భర్తకు ఇద్దరు పడట్లేదు, అపవాది బాగా శోధిస్తున్నాడంటే బాగా శోధించట్లే వాడు. ఇద్దరు ఆలోచిస్తున్నారు, ఇద్దరు తెలివైన వాళ్ళు కాబట్టి అసలు పడదు మీ ఇద్దరికి. భార్య భర్తల సంసారం బాగుండాలంటే ఒకరు తెలివైన వాళ్ళు ఉండాలి, ఒకరు తెలివి తక్కువ వాళ్ళు ఉండాలి. అదే ఎవరైనా సరే ఇద్దరు తెలివైన వాళ్ళు ఉన్నారనుకో పడదు వాళ్ళిద్దరికి. ఎందుకు? ఇండివిజువాలిటీ ఉంటుంది కదా. ఇండివిజువాలిటీ ఉన్నప్పుడు పడదు. తెలివైన వాళ్ళ మధ్య స్నేహం ఉండదు, తెలివైన వాళ్ళ మధ్య సంసారం ఉండదు, తెలివైన వాళ్ళ మధ్య బిజినెస్ ఉండదు. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఉంటే ఎక్కువ ఉన్నోడు చెప్పింది తక్కువ ఉన్నోడు వింటాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి చిన్నదానికి శోధన అని పేరు పెట్టద్దు అంటున్నా. అది చాలా పెద్దది అంటున్నా. అది ఎంత పెద్దదంటే ఏదైనా తోటలో ఆదాము హవ్వల్ని బయటికి గెంటి వేసేంత పెద్దది. అది ఎంత పెద్దది అంటే ప్రభువైన యేసుక్రీస్తుని 40 దినాలు ఆయన ఆలోచన మార్చుకోవాలి అనేటట్టుగా బలవంతం చేసినటువంటి పెద్దది అది. చిన్న చిన్న విషయాలకి శోధనను పెట్టద్దు. ఏదో బిజినెస్లో లాస్ వస్తేనో, లేకపోతే అనుకున్నటువంటి ట్రైన్ మిస్ అయిపోతేనో, లేకపోతే ఫ్లైట్ మిస్ అవుతేనో, ఇలాంటి వాటికి శోధన అని పేరు పెట్టద్దు. అందులో చాలా పెద్ద విషయం ఉండాలి, చిన్న విషయాలు పెట్టద్దు. ప్రతిదానికి అపవాది అనొద్దు. ఎందుకంటే వాడు చిన్నోడు కాదు, యేసు ప్రభునే శోధించినోడు, ఆదాము హవ్వల్ని బయటికి గెంటేసేటట్టు చేసినవాడు. ఈరోజు నీవు నేను చచ్చిపోతున్నావు అంటే కారణం వాడే. ఇంతమందిని చంపేటువంటి వ్యక్తి, ఇంత హంతకుడు చిన్నోడై ఉంటాడా? కొంతమంది ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉంటారు. ప్రొఫెషనల్ కిల్లర్స్ వాళ్ళకి 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 10 కోట్లు పే చేస్తే కానీ వాళ్ళు రారు. అలాంటి వాళ్ళు వచ్చి ఎవరితో పడితే వాళ్ళతో గొడవ పడుతుంటారా? అసలు గొడవ పడరు. వాడు గొడవ పడాలంటే వాడు రేంజ్ వేరే ఉంటుంది, వాడి ప్లానింగ్ వేరే ఉంటుంది. అలాగే అపవాది ఉత్తుత్తిని శోధించడు, అందరినీ శోధించడు. అయితే ప్రతి ఒక్కడు ఏదో సమయంలో వాడి శోధనలో నిలవాలి. అయితే ఎవరు నిలవాలి, ఏ పరిస్థితుల్లో నిలవాలి అన్నది ఈ 13 వచనాల్లో మనకు వ్రాయబడినటువంటి రియాలిటీ, సత్యం, వాస్తవం. మనం మాట్లాడుకోబోతుంది ఏంటంటే నిజం. యేసు ప్రభు అనుభవించింది, మనకు కూడా తప్పదు. అది ఏంటో చూద్దాం. ఈ 3వ అధ్యాయంలో 21వ వచనం, ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయుచుండగా. యేసు ప్రభు బాప్తీసం పొందకముందు శోధించబడ్డాడా, బాప్తీసం పొందిన తర్వాత శోధించబడ్డాడా? బాప్తీసానికి ముందు శోధన రాదా? బాప్తీసానికి ముందు శోధన వస్తుందా రాదా? బాప్తీసానికి ముందు శోధన వచ్చినట్టుగా బైబిల్లో ఆధారం లేదు. ఒకవేళ వస్తే రావచ్చు, ఆధారం అయితే బైబిల్లో లేదు, కానీ వస్తే రావచ్చేమో, కన్ఫర్మ్గా చెప్పలేను. శోధన స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా? బాప్తీసం అయిపోయిన వెంటనే స్టార్ట్ అవుతుంది శోధన. మనమేమనుకుంటామంటే బాప్తీసం అయిపోగానే అంతా అయిపోయింది అనుకుంటా, అప్పుడు స్టార్ట్ అవుతుందని తెలియదు మనకి. మనం ట్రాక్ మీద ఉన్నాం అనుకో, రన్నింగ్ రేస్ కోసం ట్రాక్ మీద ఉన్నాం, 1 2 3 అని గన్ను పేలగానే అప్పుడు ఏం స్టార్ట్ అవుతుంది? రన్నింగ్ స్టార్ట్ అవుతుంది. మనం అనుకుంటాం గన్ను పేలగానే అయిపోయిందని దుప్పటేసి పడుకుంటాం. అయిపోలేదు, స్టార్ట్ అయింది అక్కడ. యేసు ప్రభు బాప్తీసం పొందాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చాడు, అప్రూవ్ అయ్యాడు, ఈయన దేవుని చేత అభిషేకించబడ్డాడు, క్రీస్తునా అని అప్రూవ్ అయింది. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఆయన్ను అరణ్యంలో తీసుకుని వెళ్ళడం. బాప్తీసానికి ముందు అడపాదడపా తప్పులు చేయొచ్చు, అంటే పాపం మీద అంత వ్యామోహం ఉండకపోవచ్చు, పాపం మీద వ్యామోహం అంత ఉండకపోవచ్చు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను అర్థం కావడానికి. ఇది నేను 2008లో డాక్టర్ రెడ్డీస్లో పనిచేశాను. ఏది ఎంప్లాయీగా కాదు, స్టీవార్డ్గా పనిచేశాను. డాక్టర్ రెడ్డీస్ అనగానే
స్టీవార్డ్గా పనిచేశాను. అందులో పెద్ద కిచెన్ ఉంటుంది, మొత్తం 11 డైనింగ్ హాల్కి తీసుకుని వెళ్ళాలి, అక్కడి నుంచి ఫుడ్ తీసుకుని వెళ్ళాలి. ఇక మేము స్టీవార్డ్స్ కదా, మొత్తం మాస్టర్లు అందరూ కూడా మాకు ఫ్రెండ్సే కదా, మొత్తం అంతా ఒక్కొక్క ఐటెం ఇంత ఎత్తుపడుతుంది, ఒక్కొక్క ఐటెం ఇంత వస్తుంది, ఇలా రాశిగా వేస్తారనమాట. అలా 11 డైనింగ్ హాల్ దాన్ని షేర్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఉదాహరణకి నాకు గుడ్ అంటే ఇష్టం అనుకోండి, ఉడకబెట్టిన గుడ్ అంటే ఇష్టం అనుకోండి, కాసేపు మీకు అర్థం కావడానికి చెప్తాను. మనం ఇంట్లో 1-2 ఉడకబెడితే ఒకటి వేయగానే తినేసి ఇంకొకటి ఉంటే బాగుండి అనిపిస్తుంది కదా. కానీ అక్కడ ఏంటంటే మనకి ఒక 500 గుడ్లు ఇచ్చి ఒలుచమని చెప్తారు, వలవమని చెప్తారు. 500 గుడ్లు ఒలిచిన వాడికి గుడ్డు మీద విరక్తి, విసుగు, అసహ్యం, రోత అన్నీ వచ్చేస్తాయి. వాడు ఆ రోజు కాదు కదా, ఒక నెల పాటు కూడా గుడ్లు తినాలంటే రోత అనిపిస్తుంది. అదే 1-2 దొరికాయి అనుకో, వాడికి ఇంకొకటి ఉంటే బాగుండి అనిపిస్తుంది. లేదా నాకు లడ్డు అంటే ఇష్టం అనుకోండి, అక్కడ ఇంత ఎత్తు బూంది వేసుకుంటాడు మాస్టరు, ఒరే ఇలా రా అని పిలుస్తుంటాడు. దగ్గరికి వెళ్తే ఒరే చుట్టరా కొన్ని అంటాడు. అక్కడ వెళ్ళేదాక ఎన్ని ఒక 100 చుట్టినా సరే ఎవరే కాసేపు అంటూ ఉంటాడు. లడ్డు తినాలనిపించదు. అలా ఏంటంటే విస్తారంగా ఉంటాయి కదా, విస్తారంగా రాసులు ఉంటాయి కదా, ఏది పట్టినా సరే రాసులు ఉంటాయి కదా, ఏది తినాలనిపించదు. మేమేం చేస్తాం తెలుసా, అందరికీ వడ్డించి అందరికీ పెట్టి అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఒక చిన్న బడ్డీ కొట్టి పెట్టుకుంటే అక్కడికి వెళ్తాం ఫ్రైడ్ రైస్ కోసం. ఒకవేళ మేము అక్కడి నుంచి వచ్చామని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అనుకుంటారు వీడిదేంటి ఇలా ఉన్నాడు అని అనుకుంటారు వాళ్ళు. మాకు అవి చూసి తినాలనిపించదు. ఎప్పుడైనా తింటే కొంచెం అలా వేసుకుంటామే కానీ పూర్తిగా అనుభవించేది మాకు తెలియదు. బయటకు వస్తాం కదా, చిన్న బడ్డీ కొట్టు ఉంటుంది, అందులో ఏదో ఫ్రైడ్ రైస్ వేస్తే దాన్ని అపురూపంగా తింటాం అనమాట. నేనేం చెప్తున్నా అంటే బాప్తిసానికి ముందు మనకు అభ్యంతరం లేదు, ఇది చూడకూడదు, ఇది వినకూడదు, ఇక్కడ వెళ్ళకూడదు, ఇక్కడ ఉండకూడదు, ఇది అభ్యంతరం ఉండదు మనకి. ఎక్కడైతే అభ్యంతరం ఉండదో ఆశ కూడా ఉండదు పెద్దగా. అడపా ఏదైనా ఉపయోగించుకోవచ్చు కానీ ఆశ ఉండదు. ఎందుకంటే ఏమైంది తెలుసు, మనకి బాప్తిసం ఇచ్చే రోజు వచ్చిందనుకో, ఒరే బాప్తిసం తీసుకురా నాన్న అన్నాడు అనుకో, వాడు విపరీతంగా ఆలోచిస్తాడు, అప్పుడే బాప్తిసం. ఏమైంది బాప్తిసం అంటే అగ్నిలో ఏమైనా ముంచి లేవనెత్తున్నారా అంటే లేదు, నిలబడను కదా. అది ముంచి లేవనెత్తిన తర్వాత ఏమైపోతుంది, అభ్యంతరాలు వస్తాయి, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని. అందుకని బాప్తిసం అంటే మనకి చాలా బిగ్ డెసిషన్ అన్నమాట. అది బాప్తిసానికి ముందు సినిమాకి వెళ్తాడు, ఏమని చెప్పుకుంటాడు మనసులో, బాప్తిసం తీసుకుంటే అప్పుడు మానేద్దాం అనుకుంటాడు. లేకపోతే ఫ్రెండ్స్తో పాటు ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఏమని జస్టిఫికేషన్ చేసుకుంటాడు, ఒకనొక రోజు బాప్తిసం తీసుకుని అప్పుడు మానేస్తాంలే, ఓకే ఏం చేసినా సరే బాప్తిసంలో మొత్తం అంతా కొట్టుకొని పోతుంది కాబట్టి అని అనుకుంటాడు కదా. అంటే బాప్తిసానికి ముందు అభ్యంతరం అనేది ఉండదు మనకి. మనం కూడా పెద్ద మనసు చేస్తూ వదిలిపెట్టేస్తాం, సర్లే బాప్తిసం తీసుకోలేదు కదా అంటాం. ఎవరిని పట్టించుకుంటాం, బాప్తిసం తీసుకున్నారు అనుకో, ఎరా బాప్తిసం తీసుకున్నావు అసలు ఆ పని ఎలా చేస్తావు అంటాం. వీరినేమంటాం, ఇంకా బాప్తిసం తీసుకోలేదు కదా అని అంటాం. అభ్యంతరం లేనప్పుడు ఆశ కూడా ఎక్కువ ఉండదు. అలాంటి వాడిని అపవాది శోధించదు. నా ఆలోచన ప్రకారం చెప్తున్నాను, బిబ్లికల్ ఎవిడెన్స్ లేదు, బైబిల్లో ఉన్న ఎసెన్స్ బట్టి నేను అనాలిసిస్ చేసిన విషయం చెప్తున్నాను. అభ్యంతరం లేనివాడిని అపవాది శోధించదు, ఎందుకంటే వాడికి ఆశ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో టెంప్టేషన్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ సెకండ్ నుంచి టెంప్టేషన్ స్టార్ట్ అయింది. అలా నీళ్ళలో మునిగి ఇలా లేచేటప్పటికి ఏదేనో మాయమైపోతుంది, ఎడారి స్టార్ట్ అవుతుంది. ఇలా మునిగేటప్పుడు చుట్టూ ఏదైనా ఉంటుంది, అంత పచ్చగా కలకల్లాడిపోతూ ఉంటుంది. అలా లోపలికి మునిగి నీళ్ళల్లోకి ఇలా కళ్ళు తెరిచేటప్పటికి మొత్తం ఎడారే. అదేంటన్నా అనంటే ఏ చెట్టును ముట్టుకోకూడదు, ఏ కాయను తినకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏది చూడకూడదు, మొత్తం ఎడారి అయిపోయింది కదా. ఆ రోజు ఏదైనా తోటలో ఏంటంటే మీరు ఏమైనా తినండి, ఆ ఒక్కదాన్ని మాత్రం అని అన్నాడు. మనం తిరిగి లేచిన తర్వాత మీరు ఏమీ తినకూడదు అంటాడు. ఏమైంది, ఎడారి అనుభవం వచ్చిందా లేదా? ఎప్పుడైతే ఎడారిలోకి వస్తామో విపరీతమైన ఆకలి, దరిద్రానికి ఆకలి ఎక్కువ అంటారు. నిజం, దరిద్రానికి ఆకలి ఎక్కువ.
అదే మన దగ్గర డబ్బు ఉందనుకో, డైనింగ్ టేబుల్ మీద అన్ని ఐటమ్స్ ఉన్నాయనుకో, తినరా తినరా అంటుంటే ఆకలి కాదు. ఏమీ లేవు అనుకో, విపరీతమైన ఆకలి అవుతుంటుంది. ఏది లేదో అది కావాలనేటువంటి ఆలోచన ఉంటుంది కదా. అలా ఎప్పుడైతే మనం బాప్తీసం తొట్లోంచి అలా లేస్తామో, ఆ నీళ్ళలోంచి బయటకు వస్తామో, మనకు ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే ఇక మీద నేను అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు అని ఎప్పుడైతే ఇక్కడ రిజిస్టర్ అవుతుందో, ఏదైతే చేయకూడదు అనేది రిజిస్టర్ అవుతుందో దాన్ని చెయ్యాలనే ఆలోచన పెరిగిపోతుంది. అక్కడికి వస్తా సాతాను, చేసి చూడు, చేసి చూడు, చేసి చూడు. ఆ ఏదైనా తోటలో ఏం చెప్పింది, మీరు ఏ ఫలాన్నైనా తినండి, ఆ ఒక్కదాన్ని తినొద్దు అంటే అక్కడికే వచ్చింది. దాన్ని దేవుడు తినొద్దు అన్నాడా? ఉదయం నుంచి చూస్తున్నాను అన్నీ తింటున్నావు, అది ఎందుకు తినట్లేదు? ఆవిడ చెప్పింది, దేవుడు దాన్ని అసలు ముట్టొద్దన్నాడు, తినొద్దన్నాడు. అలా కాదు, కానీ ఒక్కసారి తిని చూడు, మీ కళ్ళు తెరవబడతాయి. అది తింటే మీరు దేవుళ్ళు అవుతారు. ఆ దేవుడు తెలుసు కాబట్టి వద్దన్నాడు. అప్పుడు అపవాది ఇచ్చిన డెఫినేషన్తో ఆ పండును చూస్తే నిజమే అనిపించింది. అది నిజమే కదా, ఇది ఇంత అందంగా ఉన్నది, ఇన్ని రోజులు నేను ఎందుకు మిస్ చేశాను, ఇన్ని రోజులు ఎందుకు చూడలేకపోయాను? అపవాది ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో మనం ప్రపంచాన్ని చూస్తే చాలా అందంగా ఉంటుంది. చాటుగా తినిన భోజనం రుచి, దొంగలించిన నీళ్ళు తీపి. భోజనం ఇక్కడ తింటే ఒక రుచి, అక్కడ వెళ్ళి తింటే ఇంకో రుచి ఉంటుందా? లేదా నీళ్ళు మనం కొనుక్కొని తాగితే ఒక టేస్ట్, దొంగలించి తాగితే ఇంకో టేస్ట్ ఉంటుందా? కానీ అపవాది చెప్పే డెఫినేషన్ ఎలా ఉంటుందంటే, చాటుగా తిని చూడు, దొంగలించి చూడు. మనకు జీతం బాగుంటుందా, లంచం బాగుంటుందా? జీతం బాగుంటుందా, లంచం బాగుంటుందా? జీతం అని చెప్పాలి, వేరే ఆప్షన్ లేదు కదా. చెప్పపోతే మిమ్మల్ని నేను తేడా కనుకుంటాను, నేను చెప్తే నన్ను మీరు తేడా కనుకుంటారు. కాబట్టి కొన్ని పెద్ద మనుషులు జీతం కంటే లంచమే, అవునా కదా? లంచానికి ఎందుకు? ఆ లంచంలో వచ్చే మజా జీతంలో రాదు. లంచంలో వచ్చే మజా జీతంలో రాదు. నేను తీసుకోమని చెప్పట్లే, ఎందుకు దానికి అలవాటు పడతారంటే అంతే. అపవాది ఇచ్చే డెఫినేషన్ అలాగ ఉంటుంది. ఎంతకాలం కష్టపడతావు దీంతో? ఒకసారి అదే సంతకాన్ని ఇక్కడ పెట్టి చూడరాదు అంటది. ఇక్కడ పెట్టే సంతకమే, కొత్తగా మార్చనక్కర్లేదు, ఇదే సంతకాన్ని ఇక్కడ పెట్టు. అది ఇచ్చే డెఫినేషన్ అలాగ ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడైతే బాప్తిస్మం అనేది జరుగుతుందో నెక్స్ట్ సెకండ్ స్టార్ట్ అయ్యేది టెంప్టేషన్. అందుకే మీరు క్రైస్తవులు కలిగి పెట్టి చూడండి. అన్న నేను బాప్తిసానికి ముందు పెద్దగా ఏమీ లేదు, కానీ బాప్తిసం తర్వాతే స్టార్ట్ అయిందని అంత, బాప్తిసం తర్వాతే పడ్డానన్నా, బాప్తిసం తర్వాతే చెడిపోయానన్నా, బాప్తిసం తర్వాతే అని అనిపిస్తుంది. ఇకపోతే ఈ టెంప్టేషన్ ఎలాగ ఉంటుందంటే, ఇలా రోజులు గడిచే కొద్దీ మనం ఏమనుకుంటామంటే, ఈయన ఏసుకొని నమ్ముకొని 30 ఏళ్ళు అయిపోయింది, ఇంకా బుద్ధి లేదు చూడు అంటాం. యాక్చువల్గా టెంప్టేషన్ ఉండే లక్షణం ఏంటంటే, ఏజ్ పెరిగే కొద్దీ అది పెరుగుతూ వస్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ అది మనతో పాటు పెరుగుతూ వస్తుంది. మనం ఏమనుకుంటాం, మన ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ టెంప్టేషన్ తగ్గుతూ వస్తుందేమో, ఆ చచ్చిపోయే రోజు తెల్లటి పేపర్లో చచ్చిపోతామేమో అనుకుంటాం. అలా ఉండదు. అది ఏజ్తో పాటు పెరుగుతుంది. మీకు అర్థమవుతుందా? ఇది రియాలిటీ. మీరు దీన్ని మాస్క్ వేసి మూసిపెట్టలేరు, ఇది రియాలిటీ అంతే. ఇప్పుడు చూద్దాం. యేసు బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడ్డాడు. మనమే అనుకుంటాం పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే శోధన ఉండదని. కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నా సరే శోధన ఉంటుంది. శోధనకి పరిశుద్ధాత్మ దేవుడు సంబంధం లేదు. అయితే శోధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గెలిపించే దిశగా నడిపిస్తాడు. మనం నడవకపోతే వదిలిపెట్టేస్తాడు. శోధనను జయించే విషయంలో నడిపిస్తాడు ఆయన. ఇలా వెళ్ళు ఇలా వెళ్ళని గైడెన్స్ ఇస్తాడు. వెళ్ళాల్సింది ఎవరు? మనమే. వెళ్ళాల్సింది మనమే. లేదు నాకు కష్టంగా ఉందంటే ఓకే ఫైన్ అంటాడు. ఇలా నువ్వు ఎస్కేప్ కావచ్చు, ఇలా నువ్వు తప్పించుకోవచ్చు అని చెప్తాడు ఆయన. లేదు నాకు ఇది బాగుంది, నచ్చింది, నేను ఉంటాను అంటే ఆయన దుఃఖపడ్డం తప్ప బలవంతంగా పట్టుకోడు. ఆ రోజు లోతు కుమార్తెలను దేవదూతలు పట్టుకున్నట్టుగా బలవంతంగా పట్టుకొని తీసుకొని వచ్చే పరిస్థితి లేదు. చూద్దాం 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి. ఎలా వచ్చాడంటే ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై, అంటే ఫుల్గా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డాడు ఆయన.
కంప్లీట్గా పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ఉన్న వ్యక్తి శోధించబడతాడా? కంప్లీట్గా పరిశుద్ధాత్మ దేవుడి ఆధీనంలో ఉండిపోయాడు, శోధించబడతాడా? ఏదైనా తోట అన్నది దేవుడు స్పెషల్గా డిజైన్ చేశాడు, అందులో వీళ్ళిద్దరిని పెట్టాడు. ప్రతి చల్లపొట్టు వచ్చి మాట్లాడుతున్నాడు. అంటే చల్లపొట్టు కాకుండా మిగతా టైంలో ఆయన ప్రజెన్స్ లేదు అక్కడ? ఉంటుంది. మనకు అర్థమయ్యే భాష అది. ఆయన ప్రజెన్స్ ఉంది. అక్కడికి అపవాది ఎలా రాగలిగాడు? అంటే దొంగతనంగా ఏమైనా వచ్చాడా, లేకపోతే విత్ గాడ్స్ పర్మిషనే వచ్చి ఉంటాడా? దొంగతనంగా గోడ దూకి వచ్చి ఉంటాడా, లేకపోతే గాడ్స్ పర్మిషన్తో రైట్ రాయల్గా ఓపెన్ ఇదేది మెయిన్ డోర్లో నుంచి ఎంటర్ అయి ఉంటాడా? చెప్పండి. గోడ దూకి వచ్చి ఉంటాడు, ఆప్షన్ ఏ. లేదు, రైట్ రాయల్గా మెయిన్ డోర్లోంచి వచ్చి ఉంటాడు, ఆప్షన్ బి. ఏనా బీనా? సి అంటారా? రెండు కాదంటారా? రైట్ రాయల్గా మెయిన్ డోర్లోంచి ఎంటర్ అయ్యాడు. ఎవరు ఇచ్చారు పర్మిషను? దేవుడే ఇచ్చాడు. యోబు శోధించబడ్డానికి కారణం ఎవరు? దేవుడిచ్చిన అనుమతే. దేవుడు అనుమతి ఇవ్వకపోతే రాడు. అపవాదేలు మొరపెట్టుకున్నాడు. యోబు చాలా మంచోడు తెలుసు కదా అంటే తెలుసు, కాకపోతే ఊరకే మంచోడేం కాదు. ఊరకయే నీ యందు భక్తి కలిగి ఉన్నాడా? కాదు. ఇంతకేం చెప్పాలనుకుంటున్నావు అంటే, ఒక్కసారి నాకు పర్మిషన్ ఇచ్చి చూడు, యోబు మంచితనం ఏంటో నేను నిరూపిస్తాను. ఓకే వెళ్ళు. వచ్చాడు. ఫస్ట్ దఫా మొత్తం అంతా కొలాప్స్, దివాలా తీశాడు. ఏమంటున్నాడు యోబు ఎంతకి? ఓకే, మనుషుడు తన చర్మాన్ని కాపాడుకోవడానికి ఏమైంది చేస్తాడు? ఇంకా చర్మాన్ని తగలలేదు కదా, మొత్తం సరౌండింగ్ టచ్ చేశాను కానీ చర్మాన్ని టచ్ చేయలేదు. మరేమంటావు ఇప్పుడు? చర్మాన్ని తగిలేదానికి పర్మిషన్ కావాలి. ఓకే, అయితే అతని ప్రాణాన్ని మాత్రం ముట్టదు. చర్మం దాకా పర్మిషన్ ఇచ్చాడు, ప్రాణం దాకా పర్మిషన్ ఇవ్వలేదు. అపవాది శోధించాలి అంటే విత్ గాడ్స్ పర్మిషన్ మాత్రమే జరుగుతుంది. అది దేవుడు పర్మిషన్ లేకుండా జరగదు. అది మనమేమనుకుంటాం తెలుసా? దేవుడు వదిలిపెట్టేశాడు, దేవుడికి నన్ను, ఆయన పర్మిషన్తోనే జరిగింది అది. మనమేమనుకుంటాం, నేను సరిగ్గా ప్రార్థన చేయలేదేమో, సరిగ్గా బైబిల్ చదవలేదేమో, బైబిల్ తల కింద పెట్టుకోలేదేమో ఈరోజు రాత్రి కదా, పోయినసారి చర్చిలో కానుక 100 రూపాయలు తక్కువ వేశాను కదా. అంటే దేవుడికి తెలియకుండా ఇదంతా జరిగినట్టు. విత్ గాడ్స్ పర్మిషనే ఎంటర్ అవుతుంది అపవాది. దేవుడు పర్మిషన్ లేకుండా అది రాదు, రాలేదు. ఆయన పర్మిషన్ ఇవ్వాలి. అలా యోబు దగ్గరికి వచ్చింది, యోబును శోధించింది. ప్రాణం దాకా వెళ్ళకూడదని దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. నా జీవితంలో కానీ నీ జీవితంలో కానీ వస్తున్నటువంటి శోధనలకి ఒక కొలత ఉంటుంది. ఎంత దూరం శోధించబడాలో కొలత ఉంటుంది, దాన్ని దాటిపోతుంది. ఇక్కడ 40 పగళ్ళు 40 రాత్రులు లేదా 40 దినాలు, 41 ఎందుకు కాదు? కొలత ఉంటుంది. ప్రతి శోధనకి ఒక మెజర్మెంట్ ఉంటుంది, దాన్ని దాటిపోలేదు. అది అక్కడ గీత గీస్తాడు ఆయన. అతని ప్రాణాన్ని ముట్టొద్దు, చర్మాన్ని ఏమైనా తీసుకో. అలాగే ఇన్ని రోజులు, ఇంతకాలం, ఇంతవరకే అని అంటాడు. అంతవరకే ఉంటుంది అది. ఇది తెలియక మనకి గందరగోళం అవుతుంటాం. ఏమ్మా ఏదో అయిపోయింది అనుకుంటా. ఏం కాదు, అంత ఆయన పర్యవేక్షణలో జరుగుతుంది. అంత ఆయన పర్యవేక్షణలోనే, ఆయన సూపర్విజన్లోనే జరుగుతుంది. ప్రతిదానికి లెక్క ఉంది ఆయన దగ్గర. మనకు తెలియక గాబర పడిపోతుంటాం. నిన్ను రక్షించిన ఆయన నీ కోసం ప్రాణం పెట్టినోడు, మన కోసం ప్రాణం పెట్టి మనల్ని రక్షించినోడు ఎందుకు అపవాదికి ఇస్తాడు మనల్ని? ఏదో ఉంటుంది, మనకు తెలియకపోవచ్చు, ఒకరోజు రివీల్ అవుతుంది. రివీల్ కాకపోయినా నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అని తెలుసుకుంటే చాలు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అని తెలుసుకుంటే చాలు. ఏంటంటో తెలియాల్సిన అక్కర్లేదు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధించబడుచుండెను. అపవాది చేత శోధించబడుచుండెను. ఎన్ని రోజులు శోధించబడ్డాడు? 40 రోజులు శోధించబడ్డాడు. మనం ఏమనుకుంటున్నాం, లాస్ట్ రోజు శోధించబడ్డాడని. 39 రోజులు పైన అంతా బాగుంది, లాస్ట్ రోజు ఇలా వచ్చేటప్పుడే ఈ 3 డైలాగులు జరిగాయి అని అనుకున్నాం కదా. ఫస్ట్ డే నుంచి ఈ 3 విషయాలు జరుగుతాయి. ఈ 3 విషయాల్లో 40 రోజులు శోధించింది. 3 విషయాల్లో
40 రోజులు శోధించింది కంటిన్యూస్గా. యేసు ప్రభు వెళ్ళాడు, యోర్దాను నది నుంచి వెళ్ళాడు. యోర్దాను నది నుంచి బయటకు రాగానే ఒక హోటల్కి వెళ్ళి ఫుల్గా బిర్యానీ తిని తర్వాత ప్రిపేర్డ్గా వెళ్ళాడు అరణ్యానికి. ఏమైనా నాకు తెలిసి అలాగేం కాదు, నేరుగా వెళ్ళాడు అంటే 1 గంట 2 గంటల తర్వాత ఆకలి ఉంటుందా? 3 గంటల తర్వాత ఆకలి ఉంటుందా? అలా కాదండి యేసు ప్రభు కదా అని అంటారా? ఆయన యేసు ప్రభు అలా కాకూడదండి ఒప్పుకోమేమంటారా? మనకు ఎలా బాడీ ఫంక్షన్ అవుతుందో యేసు ప్రభు బాడీ కూడా అలాగే ఫంక్షన్ అవుతుంది. ఎందుకంటే ఆయన రక్తమాంసాల్లో ఉన్నాడు. ఒక 3 గంటల తర్వాత బహుశా ఆయన యోర్దాను నది నుంచి అరణ్యంలోకి వెళ్ళినటువంటి ఆ గ్యాప్లో నడుచుకుంటూ వెళ్ళాడు కదా, బహుశా ఆకలి అయి ఉండొచ్చు. ఆకలి కాగానే ఏమనిపిస్తుంది ఎవరికైనా, యేసు ప్రభుకైనా? ఆయన ఆకలి కొన్నాడు, పక్కనే ఉన్న అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు, మొత్తం అంతా వెతుకుతున్నాడు. ఎందుకు వెతుకుతున్నాడు? కావాలి, ఇప్పుడు ఏదైనా తినాలి ఆయన. ఎందుకంటే బాడీ అలా ఫంక్షన్ కావాలి, దేవుడు పెట్టిన నియమం అది. ఆకలి అయిందా దానికి ఫుడ్ పడాలి. ఆయనకు 3 గంటల తర్వాత ఖచ్చితంగా ఆకలి ఉంటుంది, 4 గంటల తర్వాత ఆకలి ఉంటుంది. ఇక్కడ ఏమనిపించుంటుంది? రొట్టె ఉంటే బాగుంటుంది అనిపించుంటుంది. రొట్టె ఉంటే బాగుంటుంది. ఆకలి సెన్సేషన్ స్టార్ట్ అయింది. 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు టైం గడిచే కొద్దీ ఒకరోజు గడిచింది, 2వ రోజు ఆకలి ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. ఆయన ఆకలి అయిన ప్రతిసారి ఇక్కడ రొట్టె కావాలనిపిస్తుంది, రొట్టె తినాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆహారం రొట్టె కదా. ఆ సెన్సేషను, ఆ కోరిక అన్నది ఎక్కువ అవుతుంది, ఆయన కావాలి. కానీ 2వ రోజు గడిచిపోయింది, నో బ్రెడ్. 3వ రోజు గడిచిపోయింది, రొట్టె లేదు. 4వ రోజు గడిచిపోయింది, రొట్టె లేదు. 5వ రోజు గడిచిపోయింది, రొట్టె లేదు. 6వ రోజు గడిచిపోయింది, రొట్టె లేదు. 8వ రోజు, 9వ రోజు, 10వ రోజు, 39వ రోజు, లాస్ట్ 40వ రోజు. ఎందుకంటే అది డెడ్ ఎండ్, ఇక లేడు, ఆయన చచ్చిపోతాడు. లాస్ట్ బ్రీత్లో ఉన్నాడు ఆయన, లాస్ట్ బ్రీత్. 40వ రోజు వచ్చేటప్పటికి యేసు ప్రభు ఎలా ఉంటాడు మనం సినిమాల్లో చూస్తాం. సినిమాల్లో కానీ డాక్యుమెంటరీస్లో కానీ చూస్తే ఎలా ఉంటాడంటే పుష్టిగా ఉంటాడు. ఆ పెయింట్ వేసి తీసుకుని వెళ్ళి 4 రోజులు రూమ్లో పెట్టాలి అన్నం నీళ్ళు లేకుండా, అప్పుడు కరెక్ట్గా పెయింట్ వేస్తాడు. ఈ సినిమా తీసిన వాళ్ళు తీసుకెళ్ళి 4 రోజులు వేసేయాలి ఏమి ఇవ్వకుండా, అప్పుడు కరెక్ట్గా సినిమా తీస్తారు. 2 రోజులు మీరు భోజనం చేయలేదనుకో చెవుల్లోంచి గాలి వచ్చేస్తుంది, తెలుసా మీకు? ఈ కండరాలు వదులవుతాయి, ఇలా పట్టుకున్నాయి కదా బాగా నిండుగా వదులవుతాయి. ఇక్కడి నుంచి గాలి వస్తుంది, ముక్కులో నుంచి కదా ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ పిలుస్తుంటే అక్కడ పలుకుతుంటాం, తెలియదు మనకేమి. 40 రోజులంటే జస్ట్ బోన్స్ అండ్ స్కిన్ అంతే, మధ్యలో మజిల్ లేదు. బోను దాని మీద స్కిన్ తప్ప మధ్యలో మజిల్ లేదు. యేసు ప్రభుకి ఉంటుందంటావా? ఉంటుందా? ఉండదు, ఉండే ఛాన్స్ లేదు. మొత్తం కరిగిపోయింది, ఫ్యాట్ లేదు, మజిల్ లేదు, జస్ట్ బోన్ ఉంది, దాని మీద కొన్ని నరాలు ఉన్నాయి, స్కిన్ ఉంది, అది కూడా అతుక్కుపోయింది అంతే. సింపుల్ చెప్పాలంటే బ్రీతింగ్ జరుగుతుంది, స్కెలిటన్ ఆ కండిషన్ ఉన్నాడు ఆయన. ఆ టైంలో యేసు ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళి ఆ ప్లేట్ నిండా భోజనం పెడితే కనీసం ఇలా ఎత్తుకొని తినే పరిస్థితిలో కూడా లేడు ఆయన. అది విషయం. అందుకనే భక్తుడు రాస్తాడు, దేవదూతలు వచ్చి ఆయనకు పరిచారం చేసిరే అని. బహుశా తినిపించారేమో, మనకు తెలియదు. ఎందుకని 40 రోజుల తర్వాత కలుపుకొని తినేంత పరిస్థితి కూడా లేదు. దేవదూతలు వచ్చి ఆయన పరిచారం చేస్తే కానీ అయ్యే పరిస్థితి లేదు. ఆ లాస్ట్ టెస్ట్ ఏంటంటే అదే ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అయినటువంటి ఆ టెస్ట్ ఆకలి విషయంలో లాస్ట్ మినిట్లో, ఇక ప్రాణం పోయే మినిట్, ఇక నెక్స్ట్ మినిట్ ప్రాణం పోతుంది ఆయనకి. ప్రాణం పోవాలి, ఇక నెక్స్ట్ మినిట్ ప్రాణం పోవాలి. ఆ టైంలో ఆయన ఆలోచన ఏంటి అంటే, ఆయన చెప్పింది ఏంటంటే అపవాది ఏమంది అంటే, తినకపోతే చనిపోతావు, ఇప్పటికైనా నీ దగ్గర ఉన్న శక్తిని ఉపయోగించి, నీ మహిమను ఉపయోగించి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. నీ ప్రాణం పోకుండా రాళ్లను రొట్టెలుగా చేసుకో. నువ్వు బ్రతుకుంటే కదా దేవుడు పని చేస్తావు, ముందు బ్రతకపోతే ఎలా చేస్తావు అని అంటే, అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం బ్రతకడు. ఇది అప్పుడు చెప్పిన మాట, లాస్ట్ మూమెంట్లో చెప్పిన మాట. అంటే నా ప్రాణం పోతుంది అంటున్నావు కదా, ఆయన సెలవిస్తే పోతుంది, అది సెలవిస్తే పోతుంది, ఆయన సెలవిస్తే పోతుంది అని ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు ఆయన పోషించాడు కదా. ఆ సందర్భంలో రాసినటువంటి మాటను ఆయన ఉటంకిస్తూ
మనుషుడు బ్రతుకుతూ ఉన్నది దేవుని మాట వల్ల. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు పోషించబడింది దేవుడు అబ్రహాముతో ఇచ్చిన మాటను బట్టి. దేవుడు అబ్రహాముతో చేసిన మాటను బట్టి ఇశ్రాయేలు 40 సంవత్సరాలు బ్రతికారు. ఇది 40వ రోజు, 40వ సంవత్సరం కాదు ఇది 40వ రోజు. 40 సంవత్సరాలు వాళ్ళు పోషించబడ్డారు అంటే ఆయన మాటను బట్టి. ఇది 40వ రోజు. ఆయన పర్మిషన్ లేకుండా పోదు ప్రాణం. అప్పుడు అర్థమైంది ఏంటంటే అపవాదికి, ఇక 41, 42 ఎంచుకుంటూ పోయినా సరే ఈయన మాట మార్చడు. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేసింది అది. సో లాస్ట్ సెకండ్లో కూడా ఆయన చావడానికి రెడీ, కానీ దేవుని పర్మిషన్ లేకుండా, ఎందుకంటే ఆయన శరీరధారిగా ఉన్నాడు కదా, ఆయనకు దేవుని నుంచి ఇన్స్ట్రక్షన్ రాకుండా తన ఓన్గా తాను ఏమి చేయడు. ఈవెన్ బ్రతికేదానికి తినేదానికి కూడా ఏం చేయడు. ఆయన పర్మిషన్ కోసం చూస్తున్నాడు తప్ప ఆయనకు ఆకలి లేదని కాదు, చచ్చిపోయిన ఆకలి ఉంది. కానీ ఆయన పర్మిషన్ లేకుండా ఆయన చేత తినిపించడం తాపించడం అన్నది ఇంపాసిబుల్. ఆయన ఓన్గా ఏం చేసుకోడు, ఆయన కోసం ఎదురు చూస్తాడు. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇక నా వల్ల కాదు, అయిపోయింది, చేతులు ఎత్తేసింది. అది అక్కడ మ్యాటర్. అంటే 3 డైలాగులు చెప్పి ఆయన బయటికి రాలే. 3 విషయాల్లో 40 రోజులు శోధించబడ్డాడు. లాస్ట్ ఎండింగ్ అది 40 రోజు అంటే. చదువుతారు వినంటే, అపవాది చేత శోధించబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. ఆ దినాల్లో ఆయన ఏం తినలేదంట. పోనీ తాగాడా? తాగలేదా? కనీసం యాపిల్ జ్యూస్ కానీ, క్యారెట్ జ్యూస్ కానీ, బీట్రూట్ జ్యూస్ ఏం తాగలేదా? మరి మనం తాగుతాం కదా లెంట్ డేస్లో ఉపవాసం ఉంటారు. ఎన్ని రోజులు? 40 రోజులు ఉపవాసం ఉంటారు. నేను ఆశ్చర్యపోయాను స్టార్టింగ్లో, 40 రోజులు తినరా వీళ్ళని. తర్వాత నిదానంగా తెలిసింది నాకు, ఎక్స్పీరియన్స్ బట్టి. అదేంటంటే 2 రకాల ఉపవాసాలు ఉంటాయంట. ఉపవాసాలు 2 రకాలు బైబిల్లో రాయలేదులేండి, మీరు బైబిల్లో వెతకండి. మన క్రైస్తవులు కనిపెట్టుకున్నటువంటి ఉపవాసాలు 2 రకాలు. ఒకటి పార్షియల్ ఫాస్టింగ్ అంట, ఇంకొకటి కంప్లీట్ ఫాస్టింగ్ అంట. ఇందుకు పార్షియల్ ఫాస్టింగ్ అంటే ఏంట్రా అంటే, ఉదయం మధ్యాహ్నం తింటారంట, రాత్రి తింటారంట. లేకపోతే ఉదయం తింటారా, మధ్యాహ్నం రాత్రి తింటారంట. లేకపోతే ఉదయం మధ్యాహ్నం తింటారంట, రాత్రి తింటారంట. ఇది పార్షియల్. అవును, తినాలనిపిస్తే తిను, వద్దనిపిస్తే మాని. ఏంటి డ్రామా అంటే, ఓరుకోండి బ్రదర్, మీకేంటి వయసులో ఉన్నారు, మాకు బీపీ ఉంది, మాకు షుగర్ ఉంది, మాకు అల్సర్ ఉంది, పల్సర్ ఉంది అని అంటారు. అన్నీ ఉంటే ఎవడు మానమన్నాడు? మళ్ళీ సాకులు ఎందుకు చెప్తున్నావు ఇక్కడ? ఉంటే ఉండు, లేకపోతే వదిలిపెట్టే. దేవుడు ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఖచ్చితంగా లెంట్ డేస్లో RCM వాళ్ళు పెట్టారు కాబట్టి వాళ్ళని మీరు ఒబే చేయాలి అని అన్నాడా? ఎందుకు ఈ డ్రామాలన్నీ? ఇంకొకటి ఏంటంట, వాటి పార్షియల్ ఫాస్టింగ్ అయిపోయింది, ఒక్క పూట ఉంటారు, మిగతా 2 పూటలు వేసేస్తారు. అది పార్షియల్. మరి కంప్లీట్ ఫాస్టింగ్ అంటే ఏంటి ఇంతకీ? అంటే ఉదయం నుంచి రాత్రి దాకా 3 పూటలు తినరన్నమాట. అంతేనా? అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. అక్కడే వర్కౌట్ అవుతా. మరలా ఉదయాన్నే ఒక టిఫిన్ తినరు, ఒక టీ, ఒక జ్యూసు, ఓకే. మధ్యాహ్నం 2 బిస్కెట్లు అంతే, ఒక టీ. సాయంకాలం సలాడ్ తింటారు, ఏదైనా జ్యూస్ తాగుతారు. అయిపోయిందా కంప్లీట్ ఫాస్టింగ్? చాలా కంప్లీట్గా ఉంది కదా. యేసు ప్రభు ఇలా చేయలేదు. మీరు ఇలాంటి దరిద్రపు కొట్టు ఫాస్టింగ్లను కనిపెట్టుకొని ఆయన ఫాస్టింగ్ని వెక్కిరించొద్దు అంటున్నా. మీరు ఎట్ట తెచ్చినా నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. నా బాధ ఏంటంటే, మీరు దీనికి ఫాస్టింగ్ అని పేరు పెట్టారనుకో, యేసు ప్రభు కూడా ఇలాగే చేశాడేమో అనుకుంటారు జనాలు. అది నా బాధ. ఆయన అలా చేయలేదు, ఆయన ఏం తినలేదు. అందుకని మీరు చూడండి, 40 రోజులు ఉపవాస ప్రార్థన పెడతారు. ఇక్కడే మీ బెల్లంపల్లిలో పెడతారు. దగ్గర మీకు ఎన్ని రోజులు అంట ఉపవాసం? 50 days, 50 రోజులు ఉపవాస ప్రార్థనలు. ఆ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటే ఏమొస్తాయంట? పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, ఇల్లు కట్టుకుంటారు, అప్పులు పోతాయి, అన్నీ పోతుంటాయి. కానీ బైబిల్ అలాంటిది ఏం లేదు. అలా ఏంటంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే, నిజంగా ఆశ్చర్యం, ఈ 50 రోజులు 40 రోజులు 70 రోజులు ఉపవాస ప్రార్థన పెడతారు కదా, వాళ్ళని చూస్తే నాకు వింత అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత ఆశ్చర్యం అంటే, మీరు కూడా ఈసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డే వాళ్ళని కాటా మీద ఎక్కించండి. ఫస్ట్ డే ఆ అమ్మగారిని అయ్యగారిని అయితే కాటా మీద పెట్టండి. తూగుతారు కదా, రాసుకోండి అక్కడ 80 కేజీలు 90 కేజీలు పడుతుంది కాటా. పడుతుందా? దేవుడు ఆశీర్వదించారు కాబట్టి ఆ మాత్రం ఉంటారు. 90 100 ఉంటారు కదా, సరే దించండి. లాస్ట్ 50 రోజు వస్తుందా, 50 రోజు మరలా కాటా మీద పెట్టండి.
1 గ్రాము అయినా తగ్గితే నేను పరిచయం వదిలిపెట్టేసి నేను ఇంకేదైనా పని చేసుకుంటా. 1 గ్రాము తగ్గినా సరే. ఏం తగ్గలేదే, మరి 50 రోజులు ఫాస్టింగ్ చేసావే, చేసుంటారా? చేసుంటారు. ఎవర్రా ఫాస్టింగ్ చేసేదంటే కింద కూర్చుంటాయే వీళ్ళు, అమాయకులు, వీళ్ళు చేస్తారు. ఈ 50 రోజులు అయిపోయేటప్పటికీ ఉద్యోగాలు వచ్చేది దేవుడు ఎరుగు, ఆరోగ్యం పోయేది దేవుడు ఎరుగు, పెళ్ళిళ్ళు అయ్యేది దేవుడు ఎరుగు, అప్పులు పోయేది దేవుడు ఎరుగు. ఖచ్చితంగా అందరికీ గ్యాస్ ట్రబుల్ వస్తుంది. గ్యాస్ ట్రబుల్ ఉన్నాక ముదిరి పాకాలు పడుతుంది, షుగర్లు పెరుగుతాయి, బీపీలు పెరుగుతాయి, మొత్తం సర్వనాశనం ఆరోగ్యం. బీరవ ఖాళీ, బాడీ ఖాళీ, 2 ఖాళీ. అవునా? ఎక్కడ తమాషాలు ఇవన్నీ? ఎందుకు పెట్టా 50 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ అంటే 50 రోజులు కానుకొస్తుంది కదా. ఎవడు కాదనుకుంటాడు? భోజనం పెట్టాల్సిన అక్కర్లేదు, నీళ్ళు ఇవ్వాల్సిన అక్కర్లేదు. ఓకే, భోజనం పెట్టాల్సిన అక్కర్లేదు, నీళ్ళు ఇవ్వాల్సిన అక్కర్లేదు. కానీ కానుక పెట్టి తీస్తారా? కానుక పెట్టి తీరు. మనం కూడా ఏమనుకుంటాం, మామూలుగా వేసే కానుక తక్కువ ఉంటుంది మామూలు రోజుల్లో, ఫాస్టింగ్ ఉన్న రోజుల్లో ఎక్కువ వేస్తాం మనం. అవునా? ఎందుకంటే మొక్కుబడి, అదొక మొక్కుబడి. యేసుప్రభు ఉపవాసం ఇలాంటి తమాషా ఉపవాసం కాదు, నిజంగానే ఉపవాసం ఉన్నాడు ఆయన. ఏం తినలే ఆయన, 40 days ఏం తినలే ఆయన. నిజమైన ఉపవాసం అది. కానీ ఈరోజు మనం ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటున్నామే, తమాషా ఉపవాస ప్రార్థనలు. నన్ను ఒక వ్యక్తి ఉపవాస ప్రార్థనలకు ఇన్వైట్ చేశాను, నా గురించి తెలియక. సరే వెళ్ళాను. వెళ్తే నేను మనసులో అనుకున్నాను, ఈయన తెలిసి ఇన్వైట్ చేశాడా, తెలియకుండా ఇన్వైట్ చేశాడా, సర్లే ఆయన కోసమైనా ఉందాం, వేరే ఆప్షన్ ఉండదు. ఇప్పుడు వాళ్ళు తినరు కదా, మనం పెట్టమని ఎలా అడుగుదాం, సర్లే దేవుడి కోసం అనేటట్టుగా మనసులో డిసైడ్ అయిపోయాను. ఉదయాన్నే తలుపు తట్టాడు 8 గంటలకి. నేను లోపల రెడీ అవుతున్నా. అన్న రండి అనగానే, అన్న 9:30 కదా మీటింగ్ అని అంటే, టిఫిన్ చేయరా అన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, టిఫినా, ఇదేంటిది ఉపవాస ప్రార్థన వచ్చిందని ఆశ్చర్యంగా బయటకు వస్తే ఆ టేబుల్ మొత్తం సమస్త జలచరాలు ఉన్నాయి, సమస్త భూమృగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పక్షులు అన్నీ ఉన్నాయి, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అది టిఫిను. ఇంకా లంచ్ ఎలా ఉంటుంది? అడిగాను, అదేంటి ఉపవాస ప్రార్థన కదా అంటే, అయ్యగారు మీరు స్పెషల్ గెస్ట్ కదా, మీకు కాదండి అన్నాడు. సరే ఇప్పుడు ఎంతమంది కూర్చోవాలి టేబుల్ దగ్గర? నేనే కదా కూర్చోవాలి. నాతో పాటు 10 మంది పాస్టర్లు కూర్చున్నారు. నాతో పాటు 10 మంది కూర్చున్నారు రౌండ్గా. అంటే పైన నడిపించి అందరు తిన్నారు. ఎందుకు తిన్నారు? నేను స్పెషల్ గెస్ట్ని కాబట్టి. బ్యానర్ నాది, భోజనం వాళ్ళది. ఇంతకు ఉపవాసం ఉన్నది ఎవరు? వచ్చిన వాళ్ళు మాత్రమే. అరే ఎంత అన్యాయం! అప్పుడు తెలిసింది ఇది స్కామ్, అంత మోసం. ఇది ఎవడ పెట్టమన్నాడు? నేను అడిగాను, అదేంటి మీరు తింటున్నారంటే, నాకు షుగర్ అండి, నాకు బీపీ అండి, నాకు అదండి, నాకు ఇదండి. అంటే మీరు ట్యాబ్లెట్లు వేసుకోవాలన్నమాట. ట్యాబ్లెట్ కావాలంటే భోజనం చేయాలన్నమాట. మరి ఇన్ని నాటకాలు దేనికి? మరి వచ్చిన వాళ్ళకి షుగర్లు బీపీలు లేవా? వాళ్ళు ఎటువైనా పర్లేదు, మనం మాత్రం బాగుండాలి. మరి ఎవరి కోసం ఈ ప్రార్థనలు, ఎవరి కోసం ఈ ప్రోగ్రామ్స్? నేను చాలా సీరియస్గా చెప్తున్నా. ఎందుకు అంటే మన క్రైస్తవం జరుగుతున్న తమాషాలు ఇవన్నీ దేవుని వెక్కిరించేటువంటి పద్ధతులు. ఉపవాసం అనేది నా వ్యక్తిగతం. నాకు ఉండాలి అనిపిస్తే ఉంటాను, లేకపోతే లేదు. నాకు ఉండాలనిపిస్తే ఉంటాను, లేకపోతే లేదు. దేవుడేం అడగడు, ఏంటి జాన్పాల్ నువ్వు ఉపవాసం లేవే అని నన్ను అడగడు. ఎవడో బ్యానర్ పెడితే నేను ఎందుకు పోవాలి? ఈయన కనిపించింది ఉపవాస ప్రార్థన పెడదామని, నువ్వు తినొద్దు నాకేంటి? నా మీద రుత్తాడు వచ్చి, నీకు దేవుడు ఎందుకు కార్యం జరిగించట్లేదంటే ఉపవాసం లేకుండా ఉన్నావని నా మీద రుద్దుతాడు. అంటే నీ శాడిజాన్ని నా మీద ఎందుకు రుద్దుతున్నావు? మనం కూడా అడగం, అయ్యా నీకు వచ్చిన ఆలోచన నా మీద ఎందుకు అని మనం కూడా అడగం. ఆలోచన లేదు, మూఢభక్తి, అంధభక్తి. యేసు ప్రభు ఏం తినలే, దాన్ని ఉపవాసం అంటాం. చేసే సామర్థ్యం అంటే చేయి, లేకపోతే వదిలిపెట్టి, అంతేగాని మధ్యలో ఈ డ్రామాలు వేయొద్దు. మనుషులు పెట్టేటువంటి పద్ధతులను పాటించి నిజమైన యేసు ప్రభు ఉపవాసాన్ని వెక్కిరించొద్దు అన్నది నా ఆలోచన. చూడండి, ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అంటే అక్కడ ఇక చచ్చిపోయేంత ఆకలి, డెడ్ ఎండ్ అది దాని అర్థం. అంతేగాని ఫస్ట్ డే నుంచి ఆకలి కాలేదని అర్థం కాదు. అవి తీరిన తర్వాత ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. అప్పుడు అది ఏమంటుందంటే, నీవు దేవుని కుమారుడు అయితే అంటే రెచ్చగొడుతుంది.
నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకో, నీకు ఆ మహిమ ఉంటే చేసుకు చూద్దాం. శోధన అంటే ఏంటి అంటే మనకు కావలసిన అవసరాన్ని, అది మనకు కావాలి. ఇప్పుడు యేసుప్రభుకి భోజనం కావాలి, అది పాపం కాదు. యేసుప్రభు బాడీకి భోజనం కావాలి, అది అవసరం, అత్యవసరం. అయితే దానిని దేవుడు చెప్పిన విధానంలో కాకుండా నేను చెప్పిన విధానంలో తిను, అది శోధన. మనకు డబ్బు కావాలి, డబ్బు అనేది మనకు అవసరం, డబ్బు లేకుండా మనం సర్వైవ్ కాలేము. కానీ అది దేవుడు ఇచ్చిన విధానంలో కాకుండా అది చెప్పిన విధానంలో తీసుకోవడం శోధన. అర్థమవుతుందా? స్త్రీ కోసం పురుషుడిని, పురుషుడి కోసం స్త్రీని దేవుడు చేశాడు, ఆ రిలేషన్ కావాలి. కానీ అది దేవుడు పెట్టిన విధానంలో కాకుండా ఇంకొక విధానంలో దాన్ని తీసుకో, అది శోధన. శోధన అంటే ఏంటంటే దేవుడు ఒకటి నిర్ణయించాడు మనకి, ఇది నీది, ఇంత నీకు, ఇది ఇలా తీసుకో అని కొన్ని సెట్ చేశాడు ఆయన. అయితే ఇదేం చెప్తుందంటే ఇలా కాదు, ఇలా ఎందుకు ట్రై చేయకూడదు, ఇలా ట్రై చేసి చూడు అని అంటది. దాన్ని శోధన అని అంటారు. ఇలా మన లైఫ్లో ఏ విషయాల్లో అది దేవుడు చెప్పిన విధానం కాకుండా ఇంకో రూట్ ట్రై చేయమని చెప్తుందో అది నాకు తెలుసు, నా విషయంలో, మీ విషయంలో మీకు తెలుసు. అది మనకు అవసరం లేదని కాదు, అది మనకు అవసరమే ఉంటుంది. మనకు అనవసరమైన దాని విషయంలో మనం శోధించబడం. ఇప్పుడు బ్రాందీ బాటిల్ ఉందనుకోండి, ఇక్కడ పెట్టండి, ఫారిన్ బ్రాండ్ పెట్టండి, నాకేం అనిపించదు. నీళ్ళు చూసైనా తాగుతానేమో, దాన్ని అసలు పట్టించుకొని నేను, నాకు ఏమనిపించదు అది. సో ఆ విషయంలో నన్ను అది టెంప్ట్ చేయలేదు. ఎందుకు? నాకు అది అవసరం లేదు, నేను టెంప్ట్ కాను దానికి. కానీ ఇంకొక విషయంలో నేను ఎక్కడైతే నాకు అది కావాలనిపిస్తుందో అక్కడ కూర్చుంటుంది వచ్చి, ఓకే ఈ విషయంలో నువ్వు ఇష్టంగా ఉన్నావు కదా, ఓకే దీన్ని ఇలా ట్రై చేయి అంటుంది. ఆ విధానాలు అక్కడ పెడుతుంది. అది చెప్పిన విధానంలో దాన్ని మనం తీసుకోవాలన్నది దాని ఆలోచన. ఎప్పుడైతే అది చెప్పిన విధానంలో దాన్ని మనం తీసుకుంటామో మనం దానికి లోబడ్డామని అర్థం. దానికి కావాల్సింది ఏంటంటే మనం దానికి లోబడాలి, అది చెప్పిన మాట వినాలి. దానికి మనం లోబడితే, దానికి మనం సాగిలు పడితే మనం ఏం అడిగినా తెస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు మనం అనుకున్నవన్నీ తీరుస్తాడని. దేవుడు మనం అనుకున్నవన్నీ తీర్చడు, మనకేం కావాలో అది తీరుస్తాడు. మీరు పాట పాడారు, ఏమైనా చేయగలవని. అబద్ధం ఆ పాట. దేవుడు ఏమైనా చేస్తాడో బైబిల్లో లేదు. తన స్వభావానికి విరోధముగా ఆయన ఏమీ చేయలేడు అని ఉంది. తెలుసా మీకు ఆ విషయం? మీరు పాడిన పాట అబద్ధం. ఆ పాట మీద ఫైట్ చేసినాడు ఎదురుగా ఆ పాట పాడారు. ఆ పాట మీద ఫైట్ చేసినాడు ఎదురుగా ఆ పాట పాడారు. ఎంత మైకులు అంటే మీరు, కనీసం వచ్చే స్పీకర్ ఎవరు, ఆయన ఎదురుగా ఏం పాడాలి కూడా. నేను చెప్పింది నిజం. ఏమైనా చేయగలవంటే ఆయన అబద్ధం చెప్పలేడు. ఆయన మన దగ్గర మోసం చేయించలేడు, ఆయన మన దగ్గర అన్యాయం చేయించలేడు. ఏమైనా అంటే ఏమైనా పెట్టుకోవచ్చు అందులో. మేము చెప్పాము అబద్ధం అని అంటే ఏమైనా అంటే అది కూడా వస్తుంది అందులో. ఏమైనా అంటే దానికి బౌండరీస్ లేవు, ఉన్నాయా? ఏమైనా అంటే బౌండరీస్ లేవు, ఏమైనా పెట్టచ్చు అక్కడ. బైబిల్లో రాయబడింది ఏంటంటే తన చిత్తానుసారముగా మనం ఏం అడిగినా చేస్తాడు. ఏమడిగినా చేస్తాడు కాదు, తన చిత్తానుసారంగా. కండిషన్. ఏమైనా చేయగలవంటే అప్లై అయ్యేది ఎవరికంటే అపవాదికి. వాడికి లోబడి చూడు, ఏమైనా ఇచ్చేస్తాడు. వాడికి లోబడితే ఏదైనా ఇచ్చేస్తాడు. జస్ట్ వాడికి నమస్కారం కావాలంతే. మార్చుకున్నాం. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి. మనం ఏం చేస్తాం? ఆ ముందంతా కట్ చేసి కొటేషన్ రాస్తాం, మీకేది ఇష్టమో అడగండి. డాట్ 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 పెడతారు, మీకేది ఇష్టమో అడగండి. సారీ, ఆ డాట్ డాట్లోనే చాలా ఉంది. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే, ఇది కండిషన్. అప్పుడు మీకేది ఇష్టం అడగండి. ఏమి ఇష్టం అడుగుతాం? అప్పుడు ఈయనకు అనుకూలంగానే అడుగుతాం, ఎందుకంటే ఆయన మాటలు నిలిచి ఉన్నాయి కదా. అప్పుడు వేరే ఆప్షన్ లేదు, ఆయనకి ఇష్ట ప్రకారమైందే అడుగుతాం. అప్పుడు ఆయన చేస్తాడు దాన్ని. ఆయన మాటలు నిలిచిలేవు అనుకో, మీకేది ఇష్టం అడగండి అంటే మొదలు పెడతాం. అవునా? హైదరాబాద్లో 100 ఎకరాలు ప్రభు అని అడుగుతాం. కానీ ఆయన మాటలు నిలిచి ఉన్నప్పుడు మనం అడిగేది డిఫరెంట్గా ఉంటుంది. నేనేమంటున్నానంటే ఏమైనా చేయగలవన్నది అబద్ధం. చేయడు దేవుడు.
చదవండి బైబిల్లో. మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా నేను అటువైపు వస్తానని. నో, ప్రార్థన చేయదు మీద దాని గురించి అన్నాడు. చేయలేదు ఆయనకి. ఇర్మియా ప్రార్థన చేశాడు, ఇర్మియా ప్రార్థన చేయొద్దు వీళ్ళ గురించి అన్నాడు. పౌలు ప్రార్థన చేశాడు, ఆయన ప్రార్థన వినలే ఆయన. ఈ ముళ్ళు తీసేయంటే తీసేలా ఆయన. భక్తుల ప్రార్థన వినలే ఆయన, చేయలే. చేస్తాడా? చేయడు ఆయన. ఆయన చిత్తంలో ఉన్నది మనకు అవసరమైంది. మన భక్తికి, మన జీవానికి కావలసిన ప్రతిదాన్ని ఇస్తాడేమో కానీ మనం అడిగిన ప్రతిదాన్ని దేవుడు ఇవ్వడు. మనం అడిగింది ఇవ్వాలి అంటే మనం లోబడాల్సింది అపవాదికి. ఏమడిగినా ఇస్తాడు. వాడికి నమస్కారం పెట్టి చూడు, వాడికి సాగిలు పడి చూడు, ఏం కావాలంటే అది ఇస్తాడు. ఎంత కావాలంటే అంత ఇస్తాడు. గొంతెమ్మ కోరికలు యేసుప్రభు తీర్చడు. గొంతెమ్మ కోరికలను యేసుప్రభు తీర్చడు. ఆయన ఏం చేస్తాడు అంటే, నాకు ఏం కావాలి, ఎంత కావాలి, ఎప్పుడు కావాలి. నేను అడిగినప్పుడు ఇవ్వడు. నాకు ఎప్పుడు కావాలో నాకు తెలియదు యాక్చువల్గా, నేను ఇప్పుడే అనుకుంటాను. కానీ అది ఎగ్జాక్ట్ టైంలో, పర్ఫెక్ట్ టైంలో ఇస్తాడు ఆయన. ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు ఆయన. ఎలా ఇవ్వాలో అలా ఇస్తాడు ఆయన. ఈ మధ్యలో ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను రాజీ పడకూడదు. ఈయన వినట్లేదని ఇంకొకరికి నమస్కారం పెట్టకూడదు. ఈయన ఇవ్వట్లేదని ఇంకొక విధానంలో ట్రై చేయకూడదు. ఈయన ఇవ్వడం ఆలస్యం అవుతుందని చెప్తాడు అపవాది వచ్చి. చూసావా, నేను చెప్పాను 2 రోజులు ఇప్పటికే ప్రేయర్ చేసి వృధా అయింది. ఎప్పటికైనా నా మాట విను, నేను దాన్ని తీసుకొని వస్తాను, ఇంకొక విధానంలో తీసుకొని వస్తాను. దాన్ని శోధన అంటాం. ఎప్పుడైతే మనం దానికి అవసరంలో ఉంటామో, ఎప్పుడైతే అది నాకు లేకపోతే చచ్చిపోతాను, ఇక కుదరదు అనే పరిస్థితి ఉంటుందో అప్పుడే వస్తాడు వాడు. ఏం పర్లేదు లేకపోయినా సరే అంటే రాడాడు. ఎప్పుడు వస్తాడు? ఇక అది లేకపోతే కష్టం అన్నప్పుడే వచ్చి కూర్చుంటాడు. ఎందుకంటే అప్పుడే వింటాం. అప్పుడు కూడా ఎలా అడుగుతాడు? రెచ్చగొడుతూ అడుగుతాడు. అప్పుడు కూడా ఎలా అడుగుతాడు? టెంప్ట్ చేస్తూ అడుగుతాడు. ఎలా అడుగుతాడంటే, పక్కింటి పుల్లారావుని చూడు, అటెండర్ అంతే 2 అంతస్తులు కట్టాడు, నువ్వు ఉన్నావు ఎందుకు ఎంఆర్ఓ అంటుంది. పక్కింటి సుబ్బారావుని చూడు, జస్ట్ అటెండర్ 2 అంతస్తులు కట్టాడు, నువ్వు ఉన్నావు ఎంఆర్ఓ ఎందుకు, రేకులు షెడ్డు అంటుంది. అనగానే ఒక్కసారి చివుకుంటుంది ప్రాణం. ఏ నోటుతో అయితే నన్ను వెగతాలు చేసిందో అదే నోటుతో శబాష్ అనిపించుకోవాలి అంతే. ఎక్కడ పెడితే అక్కడ సంతకాలు పటా పెడతామా? రెచ్చగొట్టినప్పుడు రెచ్చిపోవద్దు. అది రెచ్చగొట్టినంత మాత్రాన ఏం జరగదు. చాలామంది అంటూ ఉంటారు, నువ్వు అసలు ఉప్పు కారం తినట్లేదా అని. మనం తింటున్నాం, మనకు తెలుసు కదా. మనకు తెలుసు కదా. వాడికి ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి ఉప్పు కారం తింటున్నామని? వాడు ఆ మాట వెనగానే అంతే ఎంతలేని కోపం వస్తుంది. అదే నేనై ఉంటేనా, అసలు నువ్వై సరిపోయింది కానీ నేనై ఉంటే ఏమవుతుంది? ఎందుకు అంత కోపం? ఏమైంది? అపవాద లక్షణమే. నువ్వు దేవుని కుమారుడు అయితే, ఎక్కడైతే నువ్వు ప్రూవ్ అవుతావో దేవుడికి, ఈయన నా ప్రియ కుమారుడని ఏ విషయంలో అయితే ఆయన సాక్ష్యం ఇచ్చాడో అక్కడికి అవసరం. నువ్వు నిజంగా దేవుని కుమారుడువా క్వశ్చన్ చేస్తుంది. క్వశ్చన్ చేస్తుంది అక్కడే. అప్పుడు మనకి ఏ విషయంలో మనం స్ట్రాంగ్గా ఉన్నామని అనుకుంటున్నామో ఆ విషయంలోనే క్వశ్చన్ రైజ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా ఉన్నాం అనుకుంటున్నామో అప్పుడే మనల్ని టెంప్ట్ చేస్తుంది. ఎప్పుడైతే దేవుళ్ళలోకి వస్తామో అప్పుడే పాపానికి దారులు అన్ని ద్వారాలు తెరుస్తుంది. అన్ని టపి ఓపెన్ అయిపోతాయి. అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. యేసు ప్రభు రొట్టె వలన మాత్రమే మనిషి మరణించడు, దేవుని ఆజ్ఞ కూడా కావాలి. అవును, నాకు రొట్టె లేదు, నేను కంప్లీట్గా డల్ అయిపోయాను, కంప్లీట్గా ప్రాణాపాయ స్థితిలోకి వచ్చాను. అయినా సరే ఇంకొకటి ఉంది, అదేంటంటే దేవుని మాట. ఆయన మాట కూడా వస్తే అప్పుడు ప్రాణం పోతుంది. రొట్టె వలన మాత్రమే బ్రతకడు మనిషి, దేవుని మాట. మనం బ్రతుకుతున్నది తినేదాన్ని బట్టి కాదు, దేవుని మాటను బట్టి. ఈ మధ్య రకరకాల డైట్లు వచ్చాయి. ఓకే, ఇది తింటే ఆయుష్ ఎంత పెరుగుతుందంట, ఇది తిరిగితే ఎంత పెరుగుతుంది, రకరకాల డైట్లు వచ్చాయి. మనం అది పాటించేటప్పుడు ఒక్కోసారి పథ్యం పాటించలేం, ఒక్కోసారి గబగబా మింగేస్తాం ఏదో ఒకటి. అప్పుడు అనిపిస్తుంది, ఆ చెప్పేవాడిని చూసి అనిపిస్తుంది వీళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారో అని. మనకంటే ముందు వాళ్ళు పోతారు. అవునా? మనం అప్పుడప్పుడు పథ్యం పాటించడానికి స్కిప్ చేస్తాం కొంచెం. కానీ చెప్పేవాడు ఉంటాడు, వాడిని చూసి ఏమనుకుంటాం, ఏమి పాటిస్తున్నారు అలా అనుకుంటాం కదా, ముందు పోయేది వాళ్ళే. ఆయన ఇంతవరకని గీత గీసి ఉంటాడు కదా, ఆ గీతలోపే ఈ డ్రామాలన్నీ. ఒకసారి గీత దగ్గరకు వచ్చిందనుకో ప్రతి ఓడు పోవాల్సిందే, అయిపోయింది, టైం అయిపోయింది.
టైం అయిపోయింది, అందరూ పోవాల్సింది. ఇక్కడ మన ప్రాణం అన్నది రొట్టె మీద మాత్రమే ఆధారపడి లేదు, భోజనం మీద మాత్రమే ఆధారపడి లేదు. మన ప్రాణం ఆధారపడింది దేవుని మాట మీద ఆధారపడింది. రొట్టె కావాలి, వద్దని చెప్పలే దేవుడు, రొట్టె కావాలి. అదే సమయంలో దేవుని మాట కూడా కావాలి. కానీ ఈరోజు మనం కష్టపడుతున్నది రొట్టె కోసం, దేవుని అప్రూవల్ కోసం మనం కష్టపడటం లేదు. కాదు, దేవుని అప్రూవల్ కావాలి, రొట్టె కావాలి. యేసు ప్రభు ఆ 40వ రోజు ఆ లాస్ట్లో కూడా ఎంత క్లారిటీతో ఉన్నాడంటే, ఇది 40వ రోజు మాత్రమే. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు భోంచేశారు, 40 రోజులకి నా ప్రాణం అంత త్వరగా పోదు, ఆయన పర్మిషన్ ఇస్తేనే పోతుంది. అంటే అపవాదం ఏం చెప్తుందంటే, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోవచ్చు కదా అంటే, నేను చేసుకోను. వాళ్ళు నాకు రొట్టెలు కావాలని ఆయన కనిపిస్తే ఆయన నాకు రొట్టెలు ఇస్తారు తప్ప నేను చేసుకోవాల్సిన అక్కర్లేదు. నా మహిమను రొట్టెలు చేసేదానికి ఉపయోగించను. నేను పరలోకం నుంచి భూమి మీదకి వచ్చింది రొట్టెలు చేసుకోవడానికి కాదు, నా మహిమను రొట్టెలకు ఉపయోగించను నేను. అంత క్లారిటీగా ఉన్నాడు. మనమేం గాలికి వచ్చి భూమి మీదకి పడిన వాళ్ళం కాదు, ప్రణాళికాబద్ధంగా పుట్టిన వాళ్ళమే. ఈ కాలంలో, ఈ ప్రాంతంలో, ఈ పరిస్థితుల మధ్య, ఈ జనాల మధ్య ప్రణాళికాబద్ధంగా పుట్టాం, కానీ ఊరికే యాక్సిడెంటల్గా రాలేదు. ఎందుకు ఉలిక్కిపడ్డాం? ఉలిక్కి పడాల్సిన అక్కర్లేదు. ఒకవేళ మనం యాక్సిడెంటల్గా వచ్చి ఉంటే మనం భయపడాలి. ప్రణాళికాబద్ధంగా వచ్చాం, ఫుల్ క్లారిటీతో ఉండాలి. ఏం జరిగినా సరే దేవుడిది నిర్ణయించాడు, నేను అనుభవిస్తాను అంతే. తర్వాత 5వ వచనం, అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితవా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పెను. అప్పుడు యేసు ప్రభుని అపవాది ఒక ఎత్తైన ప్రదేశాన్ని తీసుకుని వెళ్ళి భూలోక రాజ్యాలన్నీ చూపించింది, రాజరికాన్ని చూపించింది, సింహాసనాన్ని చూపించింది, ఆ సింహాసనం మీద కూర్చుంటే ఉండేటువంటి సుఖభోగాలను చూపించింది, ఆ అధికార దర్పాన్ని చూపించింది, ఆ గొప్పతనాన్ని చూపించింది. చాలామంది ఏమన్నారంటే, ఆయన అంత పెద్ద పర్వతం ఎక్కడుంది, ప్రపంచం అంతా కనిపించేది అన్నారు. భూలోక రాజ్యాలన్నీ చూపించి అంటే దాని అర్థం, చాలామంది ఏమన్నారు అంటే, లేదు ఎత్తైన పర్వతం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అంతా చూపించింది అంటే వీళ్ళు ఏదో కొండ మీద నుంచి ఇమాజిన్ చేస్తున్నారు. భూలోక రాజ్యాలు అంటే మొత్తం అన్నీ చూపించాల్సి అక్కర్లే. ఆ దగ్గరలో యెరూషలేము సింహాసనం ఉందే, రాజరికం ఉంది, దాన్ని చూపెడితే సరిపోతుంది. ప్రతి సింహాసనం మీద ఉండేది అదే, ప్రతి రాజ్యంలో ఉండేది అదే, అంతే. సింహాసనం ఎక్కామంటే ఉండే ఫెసిలిటీస్ అన్నీ అన్ని చోట్ల ఒకేలాగా ఉంటాయి, అవునా కదా? ఒక రాజుకి, ఒక అధిపతికి, ఒక అధికారికి, అంటే పై స్థానంలో ఉండేవాడికి వాడు ఏం చెప్పినా వెళ్ళిపోతుంది, వాడికి ఏం కావాలన్నా వస్తుంది, వాడికి ఏం కావాలంటే అది వచ్చేస్తుంది. భూలోక రాజ్యాలన్నీ అంటే ఈ రాజరికాన్ని చూపించింది, ఈ ప్రభుత్వాల్లో ఉన్న మహిమను చూపించింది. అయితే ఆ సింహాసనానికి నీకంటే ముందు వెళ్ళిన వాళ్ళు కొడుకులను చంపి తండ్రులు వెళ్ళారు, తండ్రులు చంపి కొడుకులు వెళ్ళారు, ఒకరిని చంపుకుంటూ ఒకరు వెళ్ళారు, రక్తంతో తడుచుకుంటూ వెళ్ళారు, రక్తంలో కాళ్ళను తడుపుకుంటూ వెళ్ళి సింహాసనం ఎక్కారు. అంత సులభంగా ఎవరికి సింహాసనం రాదు. ఒక రాజకీయ పార్టీ గెలవాలంటే ఉత్తిన గెలుస్తారా? గెలవరు. ఉత్తున గెలవరు. దానికి ఏం చేయాలి? ఎంత పంపిణీ చేయాలో, ఎన్ని కుట్రలు చేయాలో, ఎంతమందిని పంపించాలో, ఎంతమందిని, అన్నింటి నడుమ సింహాసనం దక్కుతుంది. అన్నింటి నడుమ సింహాసనం దక్కుతుంది. అయితే నీకు నేను ఒక్క చుక్క రక్తం కూడా పడకుండానే, ఒక చిన్న తిరుగుబాటు కూడా లేకుండానే, ఒక చిన్న క్యాంపెయిన్ కూడా లేకుండానే అలా కూర్చోబెడతా, అంతే. అలా కూర్చోబెడతా. నువ్వేం చేయాలంటే నాకు మ్రొక్కితవా చాలు, జస్ట్ నా అధికారాన్ని ఒప్పుకుంటే చాలు. నా అధికారాన్ని ఒప్పుకోకపోతే నీకు కుదరదు, అది నువ్వు పరిపాలించలేవు. యేసు ప్రభువు వచ్చినందుకు ఈ లోకానికి పరిపాలించడానికే, మెస్సియాగా వచ్చాడు లోకానికి. అయితే ఇదేం చేస్తుందంటే అది చాలా లేట్ అవుతుంది, దాన్ని సిలువ మీద ప్రాణం పెట్టాలి, రక్తం గార్చాలి, అటు తర్వాత నీకు సర్వాధికారం ఇవ్వబడుతుంది, అటు తర్వాత నువ్వు పరిపాలిస్తావు. ఇంత శ్రమ లేకుండా సులభంగా దాన్ని నేను నీకు ఇస్తాను, ఆ సింహాసనాన్ని నేను సులభంగా నీకు ఇస్తాను, కష్టపడాల్సిన అక్కర్లేదు. సిలువ అనేది బైపాస్ చేసి నేను నీకు ఇస్తాను. ఏం చేయాలి? జస్ట్ నాకు లోబడితే చాలు. అపవాదికి లోబడితే సింహాసనాలు ఇస్తుంది, అది అధికారాన్ని ఇస్తుంది. అది అప్పుడప్పుడు కొంతమంది చూసినప్పుడు నేను
నాకు అనిపిస్తుంది అసలు వీడు ఇక్కడ కూర్చోవడానికి కారణం ఏంటని. పై స్థానంలో ఉన్నాడు. ఎక్కువ శాతం మంది, అందరు కాదు, ఎక్కువ శాతం మంది జెన్యున్గా ఉండే వాళ్ళని చూస్తుంటారా, లేకపోతే పక్కా ఫ్రాడ్ ఉండే వాళ్ళని చూస్తుంటారు మీరు? పైకి పోవడానికి ఫ్రాడ్ చేస్తే పోతారా, జెన్యున్గా ఉంటే పోతారా? అంటే అందరు కాదు, కొంతమంది. పైకి పోవడానికి ఫ్రాడ్ చేస్తే పోతారా, జెన్యున్గా ఉంటే పోతారా? నాకు తెలిసినంత మటుకు చాలామంది ఫ్రాడ్తోనే పోతారు. జెన్యున్గా అంటే వాడు అక్కడే ఉంటాడు. అవును కదా? ఎవరు చెప్పారు వాళ్ళకి అది? ఆ టెక్నిక్ ఎవరు నేర్పించారు? ఇదిగో ఈ మాట అక్కడ చెప్పు, ఆ మాట ఇక్కడ చెప్పు, అది ఎలా చేయాలి ఎవరు నేర్పించుంటారు? ఆ కోచింగ్ ఎవరు ఇచ్చుంటారు? మనం అనుకుంటే తెలివి అని. ఆ తెలివికి కారణం వాడే అన్నాడు కదా ఏదైనా తోటలో. మీకు తెలివి వస్తుంది దాన్ని తింటే, మీ కన్నులు తెరవబడతాయి, దేవునిలాగా తయారవుతారు. మంచి చెడ్డలను ఎరుగునట్లుగా. ఏ మంచి ఏ చెడు నీ సొంత మంచి. దేవుడు మంచి అన్నది నీకు చెడు అయిపోతుంది, దేవుడు చెడు అన్నది నీకు మంచి అయిపోతుంది. నీ ఓన్ డిక్షనరీ నువ్వు తయారు చేసుకోవచ్చు, నీ సొంత స్టాండర్డ్స్ నువ్వు పెట్టుకోవచ్చు, నీ సొంత నియమాలు నువ్వు పెట్టుకోవచ్చు. దేవుడి మీద ఆధారపడాల్సిన అక్కర్లేదు, దేవుడికి లోబడాల్సిన అక్కర్లేదు. నిన్ను దేవుడిగా చేస్తాను. ఎందుకు మనకు సింహాసనం కావాలి? మనం దేవుడిలాగా పరిపాలించాలి కాబట్టి, మనం చెప్తే అందరూ వినాలి కాబట్టి, మనకు కావాలనుకున్నంత రావాలి కాబట్టి. అది ఉండిపోయింది ఏదైనా తోటలో నుంచి. నేను దేవుడిని కావాలి. ఎలా అవుతాము? పెద్ద ఆఫీసర్ అయితే దేవుళ్ళు అయిపోతాం. సంతకం పెడితే అన్నీ వచ్చేస్తుంటాయి, కన్నెగరేస్తే మొత్తం జరిగిపోతూ ఉంటుంది. మనల్ని ఎవరైనా ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడాడనుకో, ఒక కన్నెగరేస్తే ఆడు అనుమానాస్పద మృతి. అంతేనా? కన్నెగరేసామనుకో వాడిని, నెక్స్ట్ డే ఎలా ఉంటాడు? గుర్తు తెలియని శవం, అనుమానాస్పద మృతి. ఏం అనుమానం లేదు, చాలా క్లారిటీ. వాడు ఏదో అన్నాడు రాజుగారిని, అంతే, అనుమానంగా చచ్చిపోయాడు. దానికి సాగిలో పడితే భూలోక రాజ్యాలను ఇచ్చేస్తుందంట, ఎలాంటి కష్టం లేకుండా. కానీ క్రీస్తు దాన్ని ఎలా తీసుకోవడానికి వచ్చాడు అంటే, సిలువ ద్వారా తీసుకోవడానికి వచ్చాడు ఆయన. ప్రాణం పెట్టి తీసుకోవడానికి వచ్చాడు ఆయన. ప్రాణం పెట్టడం ద్వారా అందరిని ఆకర్షించుకోవడానికి వచ్చాడు ఆయన. అలా పరిపాలించడానికి వచ్చాడు ఆయన. కానీ ఆయన్ను ఎలా పరిపాలన చేయాలని కోరుకుందంటే, సిలువ దాకా వద్దు, ఇలాగే పరిపాలించు, సుఖపడు. అది ఇచ్చినటువంటి ఆఫర్. ఇలాంటి ఆఫర్ని ఎవరైనా త్రోసిపుచ్చగలరా? సారీ నాకు వద్దు అని మనం అనగలమా? మన దాకా రాలేదు కాబట్టి అనవలే. మన దాకా వస్తే అది అనకముందే మనం కౌగిలించుకుంటాం, అబ్బా ఇది కదా కావాల్సిన నాకని. సింహాసనం అంటే ఎవడికి చేయదు, ఎవడికి నచ్చదు సింహాసనం అంటే. మనకు సింహాసనం కావాలి, 10 మంది కంటే పైన ఉండాలి, అందరిని శాసిస్తూ ఉండాలి. ఇంట్లో భర్తను శాసించాల్సింది మనమే కదా. కుటుంబానంతా శాసించాలని భర్త అనుకుంటాడు, లేదు నేను శాసించాలని భార్య అనుకుంటుంది. ఆధిపత్య ధోరణి. ఇది ఇంట్లో ఆధిపత్యం, అది ఆఫీసులో ఆధిపత్యం, అది ఇంకోటి ఆధిపత్యం. మొత్తానికి లెవెల్స్ మారచ్చు, కానీ మొత్తానికి భావజాలం ఒకటే, నేను పెద్ద అని. జీవోపడంబం అంటావు దీన్ని. జీవోపడంబం. మొదటిది శరీరాశ, రెండవది జీవోపడంబం. మూడవది చూడండి 7వ వచనం, యేసు చెప్తున్నాడు చూడండి 8. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చిన. యేసు ప్రభు అంటున్నాడు, ద్వితోపదేశకాండంలో రాయబడినటువంటి దాన్ని కోట్ చేస్తూ ఆయన, నీ దేవునికి మాత్రమే మొక్కాలని రాయబడింది. సింహాసనం లేకపోయినా పర్లేదు, తిండి లేకపోయినా పర్లేదు, ఏమి లేకపోయినా పర్లేదు, అవమానం ఉన్నా పర్లేదు, దేవుడికి మాత్రమే మొక్కాలి, ఆయన స్థానంలో ఇంకొకరిని పెట్టకూడదు అని వ్రాయబడింది. అంటే యేసు ప్రభు లేఖనానికి కట్టుబడుతున్నాడు, వాక్యాన్ని కట్టుబడుతున్నాడు. అది ఏ సందర్భం అయినా సరే మనం కట్టుబడాల్సింది దేనికి? వాక్యంలో ఇలా రాయబడింది, దానికి కట్టుబడాలంతే. వాక్యానికి కుడికి కానీ ఎడమకు కానీ పోకూడదు. అది ఎంత పెద్ద ఆఫర్ కావచ్చు. కానీ ఈరోజు వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టు ట్విస్ట్ చేసుకునే వాళ్ళు వచ్చారు. ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతారు, వాక్యాన్ని అటు వెళ్ళిపోతారు, ఇటు వెళ్ళిపోతారు. బైబిల్లో ఎన్నో ఉంటాయండి, అవి మనం పాటిస్తామని చెప్పు. బైబిల్లో ఎన్నో ఉంటాయంట, అవన్నీ మనం పాటించగలుగుతామా? ఇక బైబిల్ దేనికి? ఎందుకు ఇక బైబిల్లో ఉన్నది ఉన్నట్టే జరగాలి. నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే సాగిలపడాలి. ఈరోజు మనం ఎవరెవరు సాగిలపడుతున్నాం? పాస్టర్లందరూ సాగిలపడుతున్నాం. మనకు లేఖనాల్లో దేవుడు ఏం చెప్పాడో తెలియదు, పాస్టర్ గారు ఏం చెప్పారో తెలుసు. శనివారం రమ్మంటే శనివారం టెన్షన్గా పోతాం, అవునా? కూర్చుంటాం, లేమంటే లేస్తాం, ఏం చేయాలో చేస్తాం. బైబిల్లో ఎలా ఉందంటే మాకు తెలియదండి, మా అయ్యగారు అలా చెప్పారు. ఒకవేళ మనం అన్నాం అనుకో, ఇప్పుడు ఈ మధ్య మనం ప్రశ్నిస్తుంటే అంటున్నారు,
ఏంటి నీకు ఆయన కంటే ఎక్కువ తెలుసా అని అంటున్నారు. ఆయనతో నాకేం పని, ఆయన తెలిస్తే ఏంటి తెలియకపోతే నాకేంటి, ఇక్కడ రాయబడింది ఇదిగో ఇక్కడ ఇలా ఉందంటే లేదంట. అది దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనం. అది ఎలా ఇస్తాడు? ఇక్కడ ఒకటి రాయించి ఇంకో దర్శనాన్ని ఎందుకు ఇస్తాడు ఆయన? ఇక్కడ ఒకటి రాయించాడు, దీనికి వ్యతిరేకంగా ఒకటి జరుగుతుంది, ఇది తప్పు అంటే అలా కాదు, ఆయనకు దేవుడు ఇచ్చిన దర్శనం అంటే రెండు వేరువేరుగా ఇస్తాడు దేవుడు, అంతేనా? దీన్ని మేరకూడదు, ఎవరు వచ్చి చెప్పినా మేరకూడదు. నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే మొక్కాలని వ్రాయబడిన లేఖనం ప్రమాణం. మా దర్శనం వచ్చింది, దేవుడు కనిపించాడు, కల్లో వచ్చాడు, మాకు అక్కర్లేదు. వ్రాయబడింది మాత్రమే ప్రమాణం. ఇక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ వ్రాయబడింది మాత్రమే ప్రమాణం. ఇంకెవడొచ్చి చెప్పినా వినకూడదు, ఎవడొచ్చినా వినకూడదు. వినొచ్చా? ఊరుకోండి, దేవుడు తోడు లేకపోతే ఆయన అన్ని చర్చిలు కడతాడా? కట్టచ్చు, దాన్నే ఉండదు. డబ్బు ఉంటే కట్టచ్చు, దాన్నే ఉండదు. కానీ ఈ లేఖనం మారదు. మనం చచ్చిపోవచ్చు, తరతరాలు పోవచ్చు, ఇది మారదు, ఇది ఇలాగే ఉంటుంది, ఎప్పటి నుంచి ఇలాగే ఉంది. దీనికి కట్టుబడకుండా మనుషులకి, వాళ్ళ పద్ధతులకి, వాళ్ళ ఆచారాలకి, వాళ్ళ మెదడులో పుట్టిన ప్రతి దరిద్రపు గుట్ట ఆలోచనకి లోబడుతున్నాం ఎందుకు? దీనికి లోబడాలి, బైబిల్ చదవాలి, లేఖనంలో ఏమి వ్రాయబడిందో అదే నెరవేరాలి. లేఖనం ఏం చెప్పిందో దాన్ని చేయాలి, లేఖనానికి మీరు ప్రవర్తించకూడదు. అపవాది శోధనని జయించే మార్గం ఏంటంటే వాక్యం పట్ల అవగాహన, వాక్యం పట్ల స్థిరమైనటువంటి విశ్వాసం లేదా నిశ్చయత. వాక్యానికి పక్కకు వెళ్ళను అనేటువంటి ఆ దృఢమైనది ఉంటుంది చూసా. చావు అంచు దాకా వచ్చినా సరే దేవుడు ఇలా చెప్పాడు, నేను దానికే కట్టుబడతానని అనేది ఆ మొండితనం అపవాదిని ఓడిస్తుంది. అపవాది అలాంటి మొండలను ఏం చేయలేదు. ఈ వాక్యానికి అటు ఇటు వెళ్తుంటారే వాళ్ళని ఏదైనా చేయగలుగుతుంది అది. కానీ వాక్యాన్ని కట్టుబడే విషయంలో నేను చచ్చినా ఇంకొక మాట వినను అనే మొండోళ్ళని అది ఏం చేయలేదు. అవసరాన్ని బట్టి వాక్యాన్ని ట్విస్ట్ చేసుకుంటూ ఉంటారే వాళ్ళని ఎలాగైనా ఆడిస్తుంది. 9వ వచనం, పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. యేసు అన్నాడు కదా, అని వ్రాయబడిందని పైన అన్నాడు. ఓహో, వ్రాయబడిన దాన్ని ప్రామాణికంగా తీసుకున్నాను అనమాట. అయితే ఆ వ్రాయబడిన దాన్ని చూపెడతానని. 3వ శోధనలు ఏంటంటే ఆ వాక్యాన్ని ట్విస్ట్ చేసింది. సందర్భం ఒకటైతే ఇంకో సందర్భానికి అప్లై చేయడం అన్నది అపవాది ఆలోచన. ఇంకోసారి చెప్పనా, సందర్భం ఒకటైతే దాన్ని ఇంకొక సందర్భానికి ఉపయోగించడం అపవాది ఆలోచన. 91వ కీర్తనలో రాయబడింది దేనికి అంటే, పై నుంచి దొమకండి దేవుడు మిమ్మల్ని పట్టుకుంటాడని కాదు. మీరు యాత్ర చేస్తూ ఉన్నప్పుడు, దేవుడి కోసం ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు, అలాంటప్పుడు నీ రాయి తగలకుండా దేవదూతలు నిన్ను కాపాడుతారు అనే ఉద్దేశంతో రాయబడింది. దాన్ని పట్టుకొచ్చి దేనికి ఉపయోగించింది? కొండ మీద నిలవబెట్టి, దేవాలయ శిఖరాన్ని నిలవబెట్టి, ఇక్కడి నుంచి దుముకు రాయబడింది కదా అని అంటుంది. ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ తెలియకపోతే మనలాంటి వాళ్ళు అయితే దుముకుతాం, అవును కదా అని. దుమ్మకూడదు. బైబిల్లో ప్రతి వచనం చాలా డేంజర్, వెరీ డేంజర్. దాని సమయము సందర్భం తెలియకుండా లాగామనుకో అంతే, తగలబెట్టేస్తుంది, నాశనం. దాని సమయము, దాని నెరవేర్పు, దాని అన్వయింపు నీకు తెలియకుండా దాన్ని ఎప్పుడు కూడా ఇలా లాగొద్దు బయటికి. మనం ఏం చేస్తాం, పొద్దున్న లేస్తాం, రాత్రి కొట్టాడుకుంటాం ఇంట్లో, వాళ్ళు మనసంతా బాధగా ఉంటుంది. పొద్దున్న లేచి చదువుతూ ఉంటే ఏదో ఉంటుంది అక్కడ, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, దీవించబోతున్నాడు, అమ్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అవునా, అది అక్కడే ఉంది. నువ్వు చదవకపోయినా అక్కడే ఉంటుంది. ఇప్పుడైనా మాట్లాడేది, గొడవ పడకపోయినా అక్కడే ఉంటుంది. అలా కాదు బైబిల్ చదవాల్సింది. అంటే ఇప్పుడు పెళ్ళి కోసం, అమ్మ పెళ్ళి చేస్తాం జాగ్రత్తగా ప్రార్థన చేసుకో అంటే ప్రార్థనలో రోజు కనిపెడుతుంటుంది. అక్కడ పెళ్లి సంబంధించి ఏదో వచ్చిందనుకో, దేవుడు మాట్లాడుతున్నాడు, పెళ్లి చేసుకోమని చెప్తున్నాడు. అది నీ గురించి కాదు ఉన్నది, నీ పెళ్లి గురించి కాదు అది. నేనేం చెప్తున్నా అంటే, బైబిల్లో ఒక వచనాన్ని ఇలా తీస్తున్నావంటే, దానికి సమయం సందర్భం తెలియకుండా లాగావంటే అది అపవాది ఆలోచన. కరెక్ట్గా దాని కాంటెక్స్ట్ అదేనా, దాని సందర్భం అదేనా, దాని అన్వయింపు అంతవరకేనా? నీకు తెలిస్తే వాడు, లేకపోతే వదిలిపెట్టే.
ఒరే దశం భాగం అనేది లేదు కొత్త నిబంధనలో అన్నాను నేను. అంటే ఏమన్నా తెలుసా, మలాకి గ్రంథంలో ఉందిగా. మలాకి గ్రంథం ఏ కాంటెక్స్లో రాయబడింది? దేవాలయం ఉంది అప్పటికి. ఇప్పుడు దేవాలయం ఉందా మనకి? ఉందా? దేవాలయం లేదు ఇప్పుడు. యాజకులు లేడు, ప్రధాన యాజకులు లేడు, లేవీలు లేరు, బలి నైవేద్యాలు హోమాలు ఏమీ లేవు. 12 గోత్రాలు లేవు. 13 గోత్రమైనా లేవీ గోత్రం లేదు. ఈ 12 గోత్రాలు కలిపి 13 గోత్రాన్ని పోషించాలి అంటే, మందిరంలో సేవ జరగాలంటే, ఏ సేవ, బలి సంబంధమైన సేవ జరగాలంటే అప్పుడు వీళ్ళు ప్రతి దాంట్లో దశంభాగం తీసుకొస్తే జరుగుతుంది. ఇక్కడ ఒక గోత్రాన్ని 12 గోత్రాలు పోషించాలి. ఒక గోత్రాన్ని అంటే అందులో కొన్ని వేల మంది లక్షల మంది ఉంటారు. అంతమందిని మిగతా 12 గోత్రాలు పోషించాలి. ఇప్పుడు ఒక కుటుంబాన్ని ఇన్ని కుటుంబాలు ఎందుకు పోషించాలి? ఒక్క కుటుంబాన్ని ఇన్ని కుటుంబాలు ఎందుకు పోషించాలి అంటే సమయం సందర్భం తెలీదు. ఇక్కడ దశంభాగం ఉంది, మా అయ్యగారు దశంభాగం అంటాడు. మ్యాచ్ అయిందా? ఇక్కడ దశంభాగం ఉంది, అయ్యగారు ఏం చెప్పారు? దశంభాగం చెప్పాడు. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ఉంది, బైబిల్లో ఉంది. స్వామి బైబిల్ అని ఉంది, అది నీకు సంబంధించిందా? వీడు చెప్పింది అదే కాంటెక్స్టా? ఒకసారి అది టాలీ చేసుకో. ఒక మెడికల్ షాప్లో కొన్ని లక్షల టాబ్లెట్స్ ఉంటాయి. ఆ లోపలికి వెళ్ళి నీకు తెలియకుండా అలా తీసుకొని పుట్టుకొని వేసుకున్నావు అనుకో, అంతే, పరలోకానికి పార్సలే. ఉండవు. ఏ టాబ్లెట్ అంటే ఆ టాబ్లెట్ వేసుకోవద్దు. నీకు వచ్చిన జబ్బు ఏంటి, ఎంతకాలంగా వస్తుంది, నీ బాడీ వెయిట్ ఏంటి, ఓకేనా, ఏ స్టేజ్లో ఉన్నది, ఓకే, ఇది ఎంత, అది ఎప్పుడు వేసుకోవచ్చు, దాని కాంప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ తెలిసి వేసుకుంటే రోగం తగ్గుతుంది. ఏదైనా మిస్ అయిందనుకో ఏమవుతుంది? ఉదాహరణకి లో బీపీ ఉంది, నీకు అనుకోకుండా లో బీపీ అంటే బీపీ తగ్గేదని టాబ్లెట్ వేసుకున్నావు, ఏమవుతావు? కొంచెం బీపీ పెరగాలి, ఇప్పుడు పెరిగేది కాకుండా తగ్గేది వేసుకున్నావు పొరపాటున, ఏమవుతుంది? బీపీ ఎక్కువ ఉంది నీకు, బీపీ పెరిగే టాబ్లెట్ వేసుకున్నావు, ఏమవుతుంది? కొన్ని మనకు అంటే టాబ్లెట్ను ఒకవేళ పొరపాటును వేసుకున్న ప్రాబ్లం లేదేమో కానీ వాక్యాన్ని ట్విస్ట్ చేయకూడదు, సమయం సందర్భం తెలియకుండా వాడకూడదు. అలా చేసేది ఎవరా అంటే అపవాది. ఒకవేళ యేసు ప్రభువుకి ఆ కాంటెక్స్ట్ తెలియకపోతే నెక్స్ట్ సెకండ్ సూసైడ్ జరిగేది. ఆ దేవాలయపు శిఖరం మీద కిందికి దూకాడు అనుకో ఆయన, కాంటెక్స్ట్ తెలియకుండా, ఏమవుతాడు ఆయన? అయిపోయింది, లాస్ట్ డే, అది సూసైడ్. ఆయన సూసైడ్ చేసుకుందా, చనిపోవడానికి రాలే, సులువు మీద ప్రాణం పెట్టడానికి వచ్చాడు. కానీ ఇదేం చేసింది? అదే వచనాన్ని తీసుకొని, ఆయన వచ్చిన వాక్యాన్ని కట్టుబడి ఉన్నాడు కాబట్టి అదే వాక్యాన్ని తీసుకొని ఆయన సూసైడ్కి ప్లాన్ చేసింది. ఈరోజు పాస్టర్లంతా సూసైడ్ టాబ్లెట్స్ వేస్తున్నారు. మీకు ఆదివారం సూసైడ్ టాబ్లెట్స్ వేస్తున్నారు, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా వాడుతున్నారు. నో, ఇష్టం వచ్చిన వాక్యాన్ని తీసుకోవద్దు. ఒక వచనాన్ని తీసుకుంటే ఆ వచనానికి ఇంక ఏ వచనంతో లింక్ ఉందో నీకు తెలిసి ఉండాలి. అలా దాటుకుంటూ రావాలి, ఆ లింకులు ఎగ్జాక్ట్గా అది మ్యాచ్ కావాలి. పొరపాటున మిస్ అయిందనుకో అది వాక్యం కాదు. మన వాళ్ళు ఏమనుకుంటారు, అన్న ఆయన కూడా బైబిల్లో చెప్పాడు అన్న అంటారు. అన్ని మెడికల్ షాపులోనే ఉంటాయి, ఉండవా? ఉంటాయి, అన్ని మెడికల్ షాపులోనే ఉంటాయి. కానీ వేసుకోకూడదు. అన్నింటినీ డబ్బు పెడితేనే ఇస్తారు, కానీ వేసుకోకూడదు. నీ జబ్బేంటి అది తెలిసిన వాడు ఉండాలి, వాడు ఇవ్వాలి. ఈరోజు పాస్టర్లకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ ఎంటర్ అవుతారో తెలియదు, ఎక్కడ బయటకు వస్తారో తెలియదు. ఆదికాండలు దూకుతారు, ప్రకటనలు లేస్తారు, మొత్తం అన్నీ తిరుగుతుంటారు. తెలిసిన వాక్యాలను ఎడాపెడా వాయించేస్తుంటారు. కాదు, ఒక వచనాన్ని తీసుకున్నప్పుడు, ఒక సందర్భాన్ని తీసుకున్నప్పుడు అది ఎంతవరకు అప్లై అవుతుందో దాన్ని మాత్రమే అన్వయిస్తూ మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టుగా తీసుకుంటే అది అపవాది నడిపింపు, దేవుని నడిపింపు కాదు. అపవాది బైబిల్లో ఉన్నదాన్ని తీసుకుంటుంది, కాకపోతే కాంటెక్స్ట్ వేరే ఉంటుంది. దుమికేదానికి అన్వయించింది, ఆ దుమికేదానికి కాదు, యాత్ర చేసేదానికి వ్రాయబడిన మాట అది. కానీ ఎక్కడ ఉపయోగించింది? దుమికేదానికి, సూసైడ్ చేసుకుని చచ్చిపోయేదానికి వాడింది. వినబడే ప్రతి వాక్యాన్ని తీసుకోవద్దు, వినబడే ప్రతి వాక్యాన్ని దేవుడు చెప్తున్నాడు అని అనుకోవద్దు. బైబిల్ తెచ్చి బోధిస్తున్న ప్రతి వ్యక్తిని పాస్టర్ అనుకోవద్దు, ప్రతిదీ చర్చ్ అనుకోవద్దు. బెరయా సంఘస్థులు ఎలాగైతే ప్రతిదినం లేఖనాలు అలాగూ ఉన్నాయో లేవో ప్రతిదినం పరిశోధించారో మనం కూడా ఏం చేయాలి? బైబిల్ని పరిశోధించాలి. అది అవునా కాదా అని పరిశోధించాలి. పరిశోధించకుండా చెబుతున్నది పౌలు కదా, చెబుతున్నది శీల కదా అని తీసేసుకుంటే కష్టం. ఏమో వాళ్ళ మనసులో ఏం పుట్టిందో, ఏం స్వార్థం వచ్చిందో మనకు తెలియదు కదా. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు అంటే, మేము ప్రకటింపని మరి ఒక సువార్తను తిరిగి మేమైనా, అర్థమైందా?
మేం ప్రకటింపని సువార్తని తిరిగి మేమైనా, ఎందుకు మేమైనా అంటున్నాడు? మేము మనుషులమే కదా, ఏ స్వార్థం ప్రవేశించవచ్చు కదా, ఆలోచన మారొచ్చు కదా, పరిస్థితులు మారొచ్చు కదా, తిరిగి మేమే వచ్చి దాన్ని మార్చొచ్చు కదా. కాబట్టి తిరిగి మేమే ఇది కాదని చెప్పినా నమ్మొద్దు. ఎవరిని? మమ్మల్ని కూడా నమ్మొద్దు. పరలోకం నుంచి వచ్చిన దేవదూత చెప్పినా అతడు శాపగ్రస్తుడు. అంటే దేవదూత చెప్పినా వినకూడదా మనం? ఒక్కసారి బైబిల్లో వాక్యం లిఖించబడింది అంటే, దేవుడు చెప్పాడు అంటే, దాన్ని మార్చి చెప్పే హక్కు ఎవరికి లేదు, ఆ అధికారం ఎవరికి లేదు. వాడు ఎవడైనా కానీ ఎవరికి లేదు. పరలోకం నుంచి దేవదూత వచ్చినా వినం. ఇక్కడ రాయబడింది ఇది స్థిరం, ఇంకెవడు మార్చేదానికి లేదు. ఈరోజు మనం వింటున్న బోధలు మార్చబడిన బోధల, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాక్యానుసారంగా బోధలు జరుగుతున్నాయా అన్నది ప్రశ్న. మనం ఏం చేస్తాం? అలా చర్చికి వెళ్తాం, కూర్చుంటాం, వాళ్ళు ఏం చెప్తే అది వింటాం, వచ్చేస్తాం అంతే. పెద్దగా మనం సీరియస్గా తీసుకోం, ఆయన కూడా సీరియస్గా తీసుకోడు. ఎక్కువ మంది పాస్టర్లు వాక్యం ప్రిపేర్ కాకుండా వచ్చేస్తారు ఆ వేదిక మీదకి అంతే. ఇకపోతే వాళ్ళకి ఎలా మూడు ఉంటే అలా వెళ్ళిపోతుంటారు అంతే. 4-5 జోకులు, పెట్టకత్తులు, స్టోరీలు, అది మొత్తానికి అంతా కలిపి 12 అయిపోతుంది. ఎవరింటికి వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. కాదు, వాక్యం తీసుకున్నామంటే ఆ వాక్యం దాని సమయము, సందర్భము, అన్వయింపు ప్రతిదీ మనకు తెలిసి ఉండాలి. అందుకే నేను చాలా సందర్భాలు చెప్తాను, సేవకుడికి, బోధకుడికి చదువు అవసరం అనగానే మనలంతా వచ్చారు. అపోస్తులు ఏం చదువుకున్నారు? అపోస్తులు ఉన్నప్పుడు యూనివర్సిటీలు ఉన్నాయా? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందా? మరి అపోస్తులు మొబైల్ ఫోన్ వాడారా? లేదు. మరి వాడుతున్నావు కదా, ప్యాంట్ షర్ట్ వేసుకున్నారా? నువ్వు వేసుకుంటున్నావు కదా. వాళ్ళు బిల్డింగ్లో ఉన్నారా? లేరే. వాళ్ళు దేశ దిమ్మర్లు అయ్యారు, నువ్వు ఆఫీస్కి ఇంటికి తప్ప పక్కకి వెళ్ళవు. నీకు వాళ్ళ పోలికేంటి? 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు చెప్పిన దాన్ని అర్థం చేసుకోవడానికి చదువు కావాలి. 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏం చెప్పారో, వాళ్ళు దేన్ని అనుభవించారో, దేన్ని తాకి చూచారో, వాళ్ళ కళ్ళతో దేన్ని చూచారో దాన్ని అర్థం చేసుకోవడానికి, ఆనాటి కాలమాన పరిస్థితులు మనకు అర్థం కావడానికి, ఆ విషయం మనకు అర్థం కావడానికి మనకు చదువు కావాలి. నీకు చదువు అవ్వకపోతే వాళ్ళ మీద ఎందుకు వేస్తావు? తీసుకుని వెళ్ళి అపోస్తులు చదువుకున్నారా? నేనేం చెప్తున్నానంటే, వాక్యాన్ని దాని సందర్భంలోంచి బయటికి లాగడం, దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయడం అపవాది శోధన. అంటే ఈరోజు మీరు వింటున్నటువంటి 99.99% ప్రసంగాలు అపవాది ప్రసంగాలు కాదంటారా? ఒకసారి మనసులో ఇమాజిన్ చేసుకోండి, మీ పాస్ట్ ఎవరు, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన రోజుకి ఎంత సమయం బైబిల్కి ఇస్తాడు? బైబిల్ కంటే ఏదో చదవడానికి కాదు, రీసెర్చ్ ఓరియంటెడ్గా చదవడానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు దానికి? ఒకసారి మీరు క్యాల్కులేట్ చేసుకోండి, ఊహించుకోండి. అలా ఏముండదు కదా. నాకు తెలిసి 99.99% మంది పాస్టర్లు ఏమి అంత ఇంపార్టెన్స్ ఎవరు? అసలు వాళ్ళు తీసుకున్న వచనానికి వాళ్ళు చివరికి వచ్చి ఆగే సందర్భానికి సంబంధమే ఉండదు. ఏదో ఆ సమయానికి అలా కొట్టుకొని పోవాలంతే. ఇది అపవాది బోధ, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అపవాది బోధ. కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ పరిశుద్ధాత్మదేవుని నడిపింపు. యేసు గుర్తుపట్టాడు. ఏమంటున్నాడు చూడండి, 12వ వచనం. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యేసు ప్రభు అన్నాడు, నీ దేవుని శోధించకూడదు. ఏంటి శోధించడం అంటే? ఆయన ఏం చెప్పాడో దాన్ని ఇంకొక ప్లేస్లో పరీక్షించేదాన్ని శోధించడం అంటాం. ఆయన ఏం చెప్పాడో దాన్ని పట్టుకుని వెళ్ళి ఇంకొక ప్లేస్లో టెస్ట్ చేయడం. నా ఫ్రెండ్ ఒకడు ఉండే, వాడు ప్రార్థన చేసుకుంటాడు. ఎక్కడ వెళ్ళేటప్పుడు, సినిమాకి వెళ్ళేటప్పుడు, ప్రభువా ఇది నీ చిత్తం కాకపోతే నాకు టికెట్ దొరకకూడదు. ఎక్కడ వెళ్తున్నాడు? సినిమా థియేటర్కి వెళ్తున్నాడు. కానీ క్రిస్టియన్ కదా, ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఏమని ప్రార్థన చేసుకుంటే, ప్రభువా నేను సినిమా థియేటర్కి వెళ్తున్నాను, ఇది నీ చిత్తం కాకపోతే ఏం దొరకకూడదు? టికెట్ దొరకకూడదు. టికెట్ దొరికిందంటే దేవుని చిత్తమే. అంటే ఇలాంటి ప్లేసులుగా దేవుని టెస్ట్ చేయాల్సి ఉంది. అలా కాదు దేవుని టెస్ట్ చేయాల్సి, అది శోధన అంటారు దాన్ని. నీ దేవుడైన ప్రభుని శోధించకూడదు. నేను 160లో దొక్కి, ప్రభువా నేను నీ సేవకుడిని కాపాడుకో అంటే కుదురుతుందా? కుదరదు. నా ప్రికాషన్స్ నేను తీసుకోవాలి, నా లిమిట్స్లో నేను వెళ్ళాలి. అటు తర్వాత ఆయనకు అప్పగించాలి నేను, అంతేనా? అంతేగాని నా ఇష్టం వచ్చేట్టు పోయి ప్రభువా నీ ఇష్టం చూసుకో, అది దేవుని శోధించడం అవుతుంది. పత్యం పాటించం,
సరే దేవుడు తీసుకోవాలంటే తీసుకుంటానులే, నేనేం చేస్తాను? అదేంటి నిర్లక్ష్యం కదా అది. నీ చేతిలో ఉంది అది. ఇలా చేస్తే బాగుపడతామని డాక్టర్లు చెప్తున్నారు, రిపోర్ట్స్ చెప్తున్నాయి. కానీ ఏం చేస్తావు? నోటికి హద్దు ఆపు లేకుండా తింటావు. ఏమైనా అంటే ఏమంటావు? దేవుడు తీసుకుంటే నేనేం చేస్తాను, ఎట్ట పెడితే అటు జరుగుతుంది. ఇది నీ నిర్లక్ష్యం. దేవుని అలా శోధించొద్దు. నువ్వేం చేయాలొచ్చి నీ దేవుని శోధించొద్దు. నువ్వు దేవాలయ శిఖరాన్ని నిలవబడి అక్కడి నుంచి దుమ్ముకుతూ ఈ వచనాన్ని అప్లై చేయొద్దు, అలా టెస్ట్ చేయొద్దు, ఆయనకి పరీక్ష పెట్టద్దు, ఆయన్ను ప్రూవ్ చేసుకోమని అడగొద్దు. ఆయన ఏం చేసినా అది నా క్షేమం కోసమే చేస్తాడని ప్రతి దాంట్లో ఆయన అర్థం చేసుకో తప్ప నువ్వు ఏదో చేసి దాంట్లో ఆయన టెస్ట్ చేయొద్దు. చేస్తావా చేయవా వద్దు. ఆయన చేసిన దాన్ని యాక్సెప్ట్ చేయి తప్ప నువ్వు ఆయన పరీక్ష పెట్టద్దు, చేస్తావా చేయవా అని. అది శోధన, అది అపవాది ప్రేరేపణ. కాబట్టి ఈసారి బైబిల్ చదివేటప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకుంటూ చదవాలి, కరెక్ట్గా దాన్ని అన్వయించుకోవాలి. ఎంతవరకు అన్వయించబడాలో అంతవరకు అన్వయించుకోవాలి. అంతే తప్ప ఇంకొక విధానంలో తీసుకుంటే అది అపవాది శోధన అవుతుంది, అపవాది నడిపింపు అవుతుంది. అది డ్యామేజ్ చేస్తుంది మన ఫెయిత్ని కానీ, మన లైఫ్ని కానీ, పక్కన వాళ్ళు కానీ కంప్లీట్ డ్యామేజ్ చేసేస్తుంది. ఎన్ని సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయో, ఎన్ని డినామినేషన్లు పుట్టుకొచ్చాయో, ఎన్ని విచిత్రమైన బోధలు పుట్టుకొచ్చాయో. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చేట్టు అన్వయించుకోవడం, వాళ్ళు ఇష్టం వచ్చేట్టు తీసుకోవడం. నాకు ఒక వచనం అర్థం కాకపోతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయను. దాని అర్థమయ్యేంత వరకు, దాన్ని అర్థం చేసుకునేంత వరకు దానికి ఎన్ని డోర్స్ ఉన్నాయో అన్ని డోర్స్ ఓపెన్ చేస్తాను అది అర్థం కావడానికి. అప్పుడు మాత్రమే దాంట్లో దూకుతాను, అనవసరంగా దాన్ని తగలను. కానీ మన వాళ్ళకి అలా లేదు. ఏదో వచ్చిన కోట్ చేస్తారు, దానికి అర్థం చెప్పంటే తెలియదు. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అనేది సాతాను శోధన. ఎందుకంటే దేవుణ్ణి పరీక్షలో పెట్టడానికి ఉపయోగిస్తుంది అది. దేవుణ్ణి తప్పుడు విధానాల్లో మనం ఆరాధించేదానికి దారి తీస్తుంది అది. తర్వాత చూడండి, అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. అపవాది ప్రతిశోధనను ఆపి ముగించి వెళ్ళిపోయాను అని లేదు అక్కడ. ఏమనుంది? కొంతకాలము ఆయనను విడిచి వెళ్ళిపోయాను. అపవాది వెళ్ళిపోయింది. సేటన్ రిట్రీటెడ్ లయింగ్ వెయిట్ ఫర్ అనదర్ ఆపర్చునిటీ అని ఉంటుంది అక్కడ. అంటే ఇంకో అవకాశం వచ్చేంత వరకు వెళ్ళిందంట. కంప్లీట్గా అపవాది ఎప్పుడు వెళ్ళదు. ఒక్కసారి బాప్తిజం తీసుకున్నావు అంటే నీ దగ్గర నుంచి కంప్లీట్గా వెళ్ళదు, అది పర్మనెంట్గా వెళ్ళదు. అది మళ్ళీ మళ్ళీ వచ్చి డోర్ తడుతూనే ఉంటుంది. ఎక్కడ పడవో మళ్ళీ వచ్చి అక్కడే తడుతూ ఉంటుంది. కంటిన్యూస్గా అది ట్రై చేస్తూనే ఉంటుంది. మనం చచ్చేంత వరకు ట్రై చేస్తూనే ఉంటుంది. ఈరోజు పడవం, రేపు పడవా, దీనికి వల్ల ఇంకో దానికి పడవా. అది ఇచ్చే ఆఫర్ల ముందు ఈరోజు సంక్రాంతికి ఇచ్చే ఆఫర్లు ఏమాత్రం చెప్పండి. ఈ పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో ఆఫర్లు ఇస్తారు కదా, వాళ్ళకి ఏం తెలియదు. అది ఇచ్చే ఆఫర్ల ముందు ఇవన్నీ పనికిరావు. అది ఇచ్చే ఆఫర్లు ఎలా ఉంటాయంటే ఈరోజు ఆఫర్ ఉంటుంది, రేపు ఇంకోటి ఉంటుంది. అసలు దీన్ని దాటుకోకపోతే అది ఇంకా పెద్ద ఆఫర్ ఉంటుంది. డిఫరెంట్గా ట్రై చేస్తుంది అది. కొంతకాలము టెంపరీగా షార్ట్ పీరియడ్లో అలా వెళ్ళిందంట. ఎందుకని? ఇంకొక అవకాశం వచ్చేంతవరకు. మళ్ళీ వచ్చిందా? ఎందుకు చెప్పాడు యేసుప్రభు ఇదంతా? అపవాది వెళ్ళదు, ఒక్కసారి ట్రై చేసి వదిలిపెట్టాడు. ఈరోజు అయిపోయింది, శోధన జయించాను అంటే రేపు దీని బాబు వచ్చి కూర్చుంటుంది. శోధన అయిపోయింది అనేప్పటికీ ఇంకో పెద్దది వస్తుంది. ఇది రియాలిటీ. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. నాకు శోధన లేదంటే కుదరదు. నువ్వు ఎంత భక్తిలో ఎదిగే కొద్దీ అంత పెద్ద శోధన ఉంటుంది. నువ్వు భక్తిలో ఎంత ఎదిగే కొద్దీ అంత శోధన ఉంటుంది. కంటిన్యూస్గా ఉంటుంది, చచ్చేంత వరకు ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఇది యేసు ప్రభువులోకి వచ్చి భక్తిగా బ్రతకాలనుకున్న వాళ్ళందరి మీద జరుగుతున్నటువంటి ప్రయోగం. నేను రాజీ పడతానంటే ఇక శోధించదు అది. ఒక్కసారి రాజీ పడితే ఇక శోధన ఉండదు. ఆయన ఫస్ట్ ఆ రొట్టె దగ్గర కనుక ఓబే అంటే ఇంకా రెండు లేవు. రెండు సింహాసనం దగ్గర ఓకే అంటే మూడోది లేదు. మూడో దాంట్లో ఆయన ఓకే అంటే మళ్ళీ రాదు. అది రావాల్సిన అవసరం ఏంటి? అంతే కదా. ఇప్పుడు బుట్టలో ఉన్న పక్షికి మరలా వల ఎందుకు వేస్తాం? బుట్టలో ఉంది పక్షి, ఇప్పుడు వల ఎందుకు వేస్తాం దానికి? బయట ఉన్న పక్షికి వల వేసేది. బుట్టలో పడిన తర్వాత మళ్ళీ వల వేయదు. ఏ వేటగాడు వేయడు, వేస్తాడా? వేయడు. కాబట్టి ఎక్కడైతే పడలేదో ఆ విషయంలో పదే 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 మనం టెంప్ట్ చేస్తూ ఉంటుంది. మనం చచ్చిపోయేందుకు టెంప్ట్ చేస్తుంది. ఒకసారి ఊహిస్తే యేసు ప్రభు కాబట్టి ఆయన
గెలిచాడు. కానీ మన పరిస్థితి ఏంటి? ఆదాము హవ్వలకి తప్పలేదు, అది ఆదాము హవ్వలు తప్పించుకోలేకపోయారు, పడిపోయారు. మొదటి మానవుడు మొదటి జంట పడిపోతే మనం ఎన్ని తరాలు దాటి వచ్చాము? ఎంత దూరం, ఎంత డైల్యూట్ అయింది? నెక్స్ట్ జనరేషన్ డైల్యూట్ అయిపోయిందా? ఇంత డైల్యూట్ అయినా ఈరోజు మనం తప్పించుకునేదానికి ఛాన్స్ ఉందా? పడేదానికి ఛాన్స్ ఉందా? అవునా కదా? జనరేషన్స్ మారే కొద్దీ స్టాండర్డ్స్ తగ్గిపోతాయి కదా. ఒకదాన్ని డైల్యూట్ చేసే కొద్దీ ఇంకా డైల్యూట్ అయిపోతుంటుంది కదా. అలా మొదటి జంటే పడితే చేత కాకపోతే వాడు ఇచ్చిన ఆఫర్కి ఈరోజు మనం ఎన్ని తరాలు దాటి వచ్చాము? మనం గెలవగలమా? పాసిబుల్ అవుతుందా? మరి పాసిబుల్ కాదని చేతులు ఎత్తేస్తే పరలోకం పోతామా? మరి ఏంటి పరిస్థితి? దీనికి పరిష్కారం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన నేర్పించి ఏమన్నాడు అంటే, మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుంచి తప్పించు. అది ప్రార్థన. శోధనలోకి వెళ్ళకుండా మనం తప్పించబడాలి అంటే మన చేతుల్లో లేదంటది. ఎవరి చేతిలో ఉన్నది? దేవుని చేతిలో ఉంది. దానికోసం మనం మొరపెట్టాలి. దాని తీవ్రత మనకు అర్థమైతే, దాని ప్రమాదం మనకు అర్థమైతే దాన్ని తప్పించమని ఆయన అడుగుతాం. మనకు దాని గురించి అసలు తెలియదు. మనం ఎప్పుడు అడిగాము? రకరకాలు అడిగి ఉంటాం. ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి, ఏంటంటే అడుగుంటాం. కానీ ప్రభా శోధనలో ప్రవేశించకుండా తప్పించని అడిగామా? అడిగి ఎంతకాలం అయింది? అలాంటి ఒక ప్రార్థన అంశం ఉంది దేవుడు యేసు నేర్పించే ప్రార్థన అని మనకు తెలియదు కదా. ఏంటంటో అడుగుతాం కానీ శోధనలోకి ప్రవేశించకుండా తప్పించు అని మనం ప్రార్థన చేసి చాలా కాలం అయిపోయింది. అసలు అలాంటి ప్రార్థన ఉందని తెలియదు, ఆ ఇంటెన్సిటీ తెలియదు, ఆ తీవ్రత తెలియదు. క్రీస్తుకే శోధన తప్పలేరు. ఇకపోతే యేసు దగ్గరికి మనం వచ్చి ప్రభువా ఈ శోధన నుంచి నన్ను విడిపించు అంటే ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని అర్థం చేసుకుంటాడు అని రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం, తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఈ శోధనలు అన్నింటి ద్వారా క్రీస్తు వెళ్ళాడు కాబట్టి. ఇక్కడ 3 కదా ఉన్నాయి కాదు, మొత్తం ఒక మానవుడు ఏ విషయాల్లో శోధించబడతాడో అన్ని విషయాలు శోధించబడ్డాడు ఆయన. అయితే ఆ 40 రోజుల్లో జరిగినటువంటివి రాశాడు ఇక్కడ. మిగతా ఆయన బ్రతికిన రోజుల్లో మానవుడు ఏ విషయాలు శోధించబడాలో అన్ని విషయాలు శోధించబడ్డాడు, అన్నిట్లో గెలిచాడు ఆయన. కాబట్టి శోధించబడే మనకు ఆయన సహాయం చేయడానికి సమర్థుడు. ఇకపోతే మన శోధనను అర్థం చేసుకోగలిగింది ఆయనే. నేను ఏ విషయంలో శోధించబడుతున్నా ఆయన చెప్పాను అనుకో, రేపటి నుంచి నా వాక్యం విండు ఆయన. వింటావా? ఏనో ఇలాంటాడు ఏంటి అని అనుకుంటావు కదా. మీరు ఏ విషయంలో శోధించబడుతున్నా అది చెప్పారనుకోండి, రేపు మీ ఇంటికి రాను నేను. ఏంటి ఇలాంటి వాళ్ళని అంటే నేను ఉత్తమని, మీరు చాలా చెడ్డ వాళ్ళని. ఎవరి శోధన వాళ్ళ దగ్గర సీక్రెట్ పెట్టుకున్నాం కాబట్టి అందరం మంచి వాళ్ళమే. ఎవరి శోధన వాళ్ళ దగ్గర పెట్టుకున్నాం కాబట్టి అందరం మంచి వాళ్ళమే, అందరం నీతివంతులమే. ఒకవేళ నేను ఏ విషయం శోధించబడుతున్నానో మీకు చెప్తే కనుక మీరు నన్ను రెస్పెక్ట్ ఇవ్వలేరు. మీ శోధన నాకు తెలిసి నేను మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వలేను. నా శోధన అంతా తెలిసి నన్ను అర్థం చేసుకుని నా శోధనలోంచి నన్ను విడిపించగలిగిన ఒకే ఒకడు క్రీస్తు మాత్రమే. నీ శోధనని తెలిసి నిన్ను అర్థం చేసుకుని అందులోంచి బయటికి తీసుకొని రాగలిగిన ఒకే ఒకడు క్రీస్తు మాత్రమే. తాను శోధించబడి శ్రమ పొందిన కనుక శోధించబడి వారికి సహాయం చేయడానికైనా సమర్థుడు. 4వ అధ్యాయము 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలో మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. కనుక మనం కరుణింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదము. శోధించబడేటువంటి వ్యక్తి ధైర్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆ సన్నిధానానికి వెళ్ళి మొరపెట్టుకోవచ్చు. ప్రభువా నేను పలా విషయం శోధించబడుతున్నా అని. ఆయన అర్థం చేసుకుంటాడు. ఆయన గెలిచాడు, మనం ఓడిపోయినా అర్థం చేసుకుంటాడు ఆయన. అందులో ఎంత ప్రభావం ఉందో, ఎంత తీవ్రత ఉందో తెలిసింది ఆయనకే, మనకు తెలియదు. ఆయన గెలిచాడు. మొదటి ఆదాము పడిపోయాడు, కడపటి ఆదాము గెలిచాడు. మొదటి ఆదాము ఏదేంలో పడిపోయాడు సర్వసమృద్ధిలో, కడపటి ఆదాము ఎడారిలో గెలిచాడు, ఏమీ లేని చోటు గెలిచాడు. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు మన్నా తిని కూడా నాశనం అయిపోయారు. యేసు ప్రభు 40 రోజులు తినకుండా 40 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడైతే అవిధేయత చూపించారో అక్కడలా విధేయత చూపించాడు.
క్రీస్తు మనల్ని అర్థం చేసుకుంటాడు. మనం ఈ స్పిరిచువల్ జర్నీలో ఎవరెవరమే ఏ ఏ పరిస్థితుల్లో టెంప్ట్ అవుతున్నాం, శోధనకు లోనవుతున్నాం, నాకు తెలుసు, మీది మీకు తెలుసు. అది వయసు పెరిగే కొద్దీ జయిస్తాం కాదు, నాలెడ్జ్ పెరిగే కొద్దీ దాని మీద పట్టు వస్తుంది, సారీ. ప్రార్థన చేసుకునే కొద్దీ దాన్ని గెలుస్తాం, సారీ. బైబిల్ చదివే కొద్దీ దాని నుంచి బయటకు వస్తాం, సారీ. ఆయన సహాయం లేకపోతే ఎవరు ఎక్కడ రాలిపోతామో తెలియదు. ఆయన పాదాలు పట్టుకొని వేడుకోవడమే శోధనను గెలిచేటువంటి మార్గం. అవునా? ఆయన పాదాలు పట్టుకోవడమే శోధన గెలవడం. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాడు మనల్ని ప్రేమించేంతగా. మనం ప్రేమించడానికి సిలువలో ప్రాణం పెట్టాడు ఆయన. ఆయన మనల్ని అర్థం చేసుకొని, ఆయన మాత్రమే మనల్ని అర్థం చేసుకొని ఆ శోధనలో మనకి విజయాన్ని ఇస్తాడు. ఆ శోధనలోకి వెళ్ళకుండా తప్పిస్తాడు. అపవాది బలాన్ని ఓడించింది ఆయనే, ఆయన దగ్గరే అది ఉంది. కాబట్టి ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ వేయబడిన ఆ మేకులు కొట్టించుకున్న పాదాలను పట్టుకుంటే తప్ప అపవాది ప్రభావం నుంచి మనం తప్పించబడడం అసాధ్యం. క్రీస్తు మనకు ఎందుకు కావాలంటే అపవాది నుంచి విడిపించబడడానికి, శోధన నుంచి తప్పించబడడానికి. అందుకు రావాలి క్రీస్తు దగ్గరికి. ప్రభువా శోధన నుంచి తప్పించని రావాలి క్రీస్తు దగ్గరికి. ఈరోజు దేనికో వస్తున్నాం, మనవ దేవుని శోధిస్తున్నాం. వచ్చి మన శోధన నుంచి మనం విడిపించుకోవాలి అన్నది ఆయన ఉద్దేశం అయితే, మనం వచ్చి ఆయన శోధిస్తున్నాం. తప్పిది. ఈ లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 13 వచనాల్లో వ్రాయబడినటువంటి ఈ 13 వచనాల సారాంశం ఏంటంటే, టెంప్టేషన్ అన్నది రియల్, అది ఊహ కాదు, రియల్. అది నువ్వు యేసులోకి వచ్చినప్పటి నుంచి అది రోజు రోజుకు పెరుగుతుంది, అది ఎక్కువ అవుతుంది. అది దానికి ఇక అయిపోయింది అనేది ఉండదు. మళ్ళీ 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 మనల్ని విజిట్ చేస్తూ ఉంటుంది. అది దీని అంతట్లో మనం విజయం సాధించాలి అంటే, లేదా పడిపోయినప్పుడు మరలా తిరిగి లేవాలి అంటే, మరలా నూతన ఉత్సాహం కావాలి అంటే ఏం కావాలి? ప్రభువైన యేసుక్రీస్తు పాదాలు పట్టుకుని ఉండడమే దానికి మార్గం. ఆయన పాదాలు విడిచిపెట్టామా, ఆయన సహాయం లేదా, ఫినిష్, దొరకమిక. మన కాన్ఫిడెన్స్తో, మన నాలెడ్జ్తో, మన ఎక్స్పీరియన్స్తో అస్సలు దాన్ని జయించలేం, మన వల్ల కాదు. ఒకే ఒక మార్గం ప్రభువైన యేసుక్రీస్తు పాదాలు పట్టుకోవడమే. ఆయన సిలువ వేయబడిన ఆ పాదాలు పట్టుకొని ఎలాగైతే యాకోబు నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదిలిపెట్టనన్నాడు, అలా ఆయన కాళ్ళు పట్టుకోవడమే చనిపోయేంత వరకు. అంతకు మించిన వేరే దారి లేదు. ఈ శోధనకి ఎవడూ అతీతుడు కాడు. ఈ శోధన గెలిచిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఈ శోధనలో మనం గెలిపించే ఏకైక నాథుడు ప్రభువైన యేసుక్రీస్తు. యేసు ప్రభువును వదిలిపెట్టామా అంతే, మృంగేస్తాడు అపవాది. ఇదంతా ఎవరి గురించి మాట్లాడుకున్నాం? క్రీస్తు లోనికి వచ్చిన వాళ్ళ గురించి. క్రీస్తు బయట ఉన్న వాళ్ళు, లోకము దుష్టుని యందు ఉన్నదని మనం ఎరుగుదుము అని అంటాడు అపోస్తలుడైన యోహాను. లోకం ఎక్కడుందంట? దుష్టునిలో ఉందంట. వాళ్ళకి శోధన అంటే ఏమీ తెలియదు. శోధన అంటే ఏమీ తెలియదు. ఎందుకని వాళ్ళు ఆల్రెడీ అక్కడే ఉన్నారు. యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలు గుడ్డితనం కలిగజేసింది. తెలియదు వాళ్ళకి, తేడా తెలియదు. ఎప్పుడైతే క్రీస్తుకి వస్తారో అప్పుడు తేడా తెలుస్తుంది. దాని ఫైటింగ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అది ఎలా వెంటాడుతుందో తెలుస్తుంది. మనం అనుభవిస్తున్నాం కదా, స్పిరిచువల్గా ఎన్ని గాయాలు అయిపోయాయి, ఆధ్యాత్మికంగా ఎన్ని లోతైన గాయాలు అవుతున్నాయి. ఆ గాయాలతో ఈ ఆత్మీయ ప్రయాణాన్ని సాగిస్తున్నాం అనేది మనకు తెలుసు కదా. ఎందుకు ప్రభా నేను బాగానే ఉన్నా కదా, ఏమైంది నాకు అని అనిపిస్తుంది చాలా సందర్భాల్లో. దాన్ని శోధన అంటాం. శోధన నిలవబడుతున్నాం అనుకున్న ప్రతిసారి పడగొడుతుంది. దాన్ని శోధన అంటాం. క్రీస్తే దీనికి సమాధానం, క్రీస్తు సహాయమే దీనికి సమాధానం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.